ఓకే అండి, అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్. సో ఈరోజు మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో అది అందరికీ కూడా మీ ఇండివిజువల్ గా కూడా మీరు రాసుకోవచ్చండి, ఎందుకంటే మనకి ఇప్పుడు జూమ్ లో ఆల్మోస్ట్ ఒక 7 మెంబర్స్ అలా ఉన్నారు. సో నేను చెప్పేది జనరల్ గా చెప్తాను, బట్ మీకు అన్వయించుకుని దాన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే సపోజ్ నేను మీకు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అనుకోండి. సో నేను ఒక 10 ఇయర్స్ చెప్పానంటే కనుక మీరు ఆ 5 ఇయర్స్ చిల్లరకి ఎంత ఉంటుంది అనే దాని గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీరు దాన్ని మీకు ఓన్ గా మీకు రాసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. ఓకే అండి, ముందే గైడ్ చేస్తున్నాను మీకు. సో ఓకే అండి, నేను స్టార్ట్ చేస్తాను త్రూ పీపీటీ ద్వారా. అంతేగానండి. ఓకే అండి, పీపీటీ విజిబుల్ అవుతుంది కదండి? ఎస్ సార్. నోట్ చేసుకోండి అందరూ కూడా. స్క్రీన్ షాట్ పెట్టినా కానీ మనం మీకు నోట్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది, గుర్తుంటుంది. సో ఇక్కడ వెల్కమ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండి. ఇక్కడ యు అంటే గనక మీరే అండి. సో ఈ ప్రపంచంలో మీరు ఒక వ్యక్తి మాత్రమే, బట్ కానీ ఏంటంటే గనక మీ కుటుంబానికి మీరే ప్రపంచం అండి. సో మరి అలాంటి ఒక రెస్పాన్సిబుల్ బాధ్యత ఉన్నప్పుడు మీ మీద మీ పిల్లలు, భార్య, తల్లిదండ్రులు అందరూ కూడా డిపెండ్ అయినప్పుడు, సో ఆ డిపెండెన్స్ అనేది మీ ఇన్కమ్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఇన్కమ్ అనేది ఎఫెక్ట్ అవుతుందో మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి సో దాన్ని మీరు ఎంత బాగా ప్లాన్ చేసుకోగలిగితే అంత ఎక్కువ ఎర్నింగ్ అనేది చేయగలుగుతారండి. సో నిజంగా నేను ఈ రోజు ఇవ్వబోయేటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కనుక నాకు ఒక 10 ఇయర్స్ బిఫోర్ కనుక తెలిస్తే 100% నేను ఒక 50 lakhs అనేవి ఎక్స్ట్రా ఎర్న్ చేయగలిగేవాడిని అండి. బట్ ఇక్కడ ఏదేమైనా కానీ ఇప్పుడు తెలుసుకున్నాం, ఇప్పుడు కూడా లేట్ చేయకుండా మంచిగా ప్లాన్ చేసుకుంటే 100% దాన్ని ఇంకా బెటర్ గా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో సో అన్ని కూడా నేను ఫాలో అవుతున్నానండి. నేర్చుకోవడమే కాదు, ఫాలో అవుతున్నాను, ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకే అండి. సో మీకు ఇక్కడ రైట్ సైడ్ చూస్తే కనుక ఫస్ట్ చైల్డ్ ఎడ్యుకేషన్ అండి. అంటే మనకి ఒక ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు పిల్లలు. ఒక ఫస్ట్ చైల్డ్ కి మనకు ఉండేటువంటి ఓవరాల్ గా ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఏవంటి? ఒకటి ఎడ్యుకేషన్ అండి. నోట్ చేసుకోండి అందరూ కూడా. ఫస్ట్ చైల్డ్ ఎడ్యుకేషన్ అండి. ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ చైల్డ్ ఎడ్యుకేషన్. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరికి కూడా ఎడ్యుకేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ చైల్డ్ మ్యారేజ్ అండి, మూడోది. నాలుగోది వచ్చేసరికి సెకండ్ చైల్డ్ మ్యారేజ్. ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా మ్యారేజ్ చేయడం అనేది ఒక ఫైనాన్షియల్ ఛాలెంజ్ అనమాట అండి. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి అసెట్ క్రియేషన్ ఫర్ ఫస్ట్ చైల్డ్. అంటే సపోజ్ నేనే ఉన్నాను, మా పేరెంట్స్ నాకు ఒక ఎకరం పొలం అనేది కొని ఇవ్వడం జరిగింది. సో అది నాకు ఒక అసెట్ వాళ్ళ ద్వారా వచ్చినటువంటిది. లేదంటే ఒక మంచి హౌస్ కొనిచ్చారు, అది నాకు ఒక అసెట్ అవుతుంది పేరెంట్స్ ద్వారా వచ్చినటువంటి. అలానే మీరు మీ పిల్లలకి ఎటువంటి అసెట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు? సో ఎంత అసెట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారు? ఈ వారంలో ఓకే అండి. నెక్స్ట్ అయిపోతే ఒకసారి మ్యూట్ చేసుకోండి, మనం కంటిన్యూ చేస్తున్నాం. నెక్స్ట్ అసెట్ క్రియేషన్ ఫర్ ఫస్ట్ చైల్డ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి అసెట్ క్రియేషన్ ఫర్ సెకండ్ చైల్డ్. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే అది పాప అయినా బాబు అయినా కానీ సమానంగా చూడాలి. వాళ్ళిద్దరికి కూడా మనం సంపాదించగల ఆస్తిని వాళ్ళకి ఒక అసెట్ లాగా చదివి క్రియేట్ చేసి ఇవ్వాలి. బుధవారం కావాలండి.
ఓకే. వన్స్ అగైన్ ఐ విల్ షేర్ మై స్క్రీన్ అండి. అందరూ కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ అండి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ చైల్డ్ ఎడ్యుకేషన్, సెకండ్ చైల్డ్ ఎడ్యుకేషన్, అండ్ ఫస్ట్ చైల్డ్ మ్యారేజ్, అండ్ సెకండ్ చైల్డ్ మ్యారేజ్, అండ్ అసెట్ క్రియేషన్ ఫర్ ఫస్ట్ చైల్డ్, అసెట్ క్రియేషన్ ఫర్ సెకండ్ చైల్డ్, అండ్ థర్డ్ చైల్డ్ ప్లాన్. ఇక్కడ అర్థం చేసుకోండి. అంటే మా ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి ఏమో అనుకుంటారండి, ఇది ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి కాదు, ఇద్దరు పిల్లలు ఉన్న వారికండి. ఓకే అండి. మీకు ఎవరికైతే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ అందరికి కూడా ఇద్దరు పిల్లలు ఉంటారు. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే కనుక ఇది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పరంగా మూడో పిల్లవాడిగా భావించాలండి. సో అది మీకు ఏ విధంగా ఫైనాన్షియల్ గా ఆర్థిక స్థితిని కలిగిస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే అండి. థర్డ్ చైల్డ్ ప్లాన్ అంటే మూడో పిల్లవాడిని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫిజికల్ గా కాదండి, ఫైనాన్షియల్ గా మనం క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి రిటైర్మెంట్ ప్లాన్ అండి. సో ఆ రిటైర్మెంట్ ప్లాన్ ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనే దాని గురించి క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ ఈ రోజున మనం చూస్తే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడతాం. ఎందుకంటే కనుక వెళ్ళంగానే ప్రతి రకరకాల టెస్టులు చేసి లక్షల్లో వేలల్లో బిల్లులు పెడుతున్నారు. ఆ వచ్చిన సంపాదించిన ఆస్తి అంతా కూడా ఎప్పుడైతే మనం హాస్పిటల్కి వెళ్తామో కరిగిపోతుందండి. నా దృష్టిలో ఎవ్వరూ కూడా జైలుకి వెళ్ళకూడదు అనేటువంటి నా ఫీలింగ్ అండి. జైలు అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అండి. ఈ రోజున అలా తయారైన అనేటువంటి విషయం కూడా చెప్పడానికి నేను ఆలోచించట్లేదు, ఎందుకంటే నేను కూడా సఫర్ అయ్యాను కాబట్టి. అలా మనం చూసుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేయాలంటే కనుక టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలండి. అంటే మనం అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, జనరల్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్షియల్ గోల్డ్. ఓకే అండి, అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం అండి. ఫస్ట్ వచ్చేసరికి చైల్డ్ ఎడ్యుకేషన్. ఓకే అండి. సో మనం చైల్డ్ ఎడ్యుకేషన్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. అందరికి కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. సో మళ్ళీ మీరు మాట్లాడితేనే ఇది ఓకే అవుతుంది. ఓకే, వాయిస్ వస్తుంది కదండి అది? ఎవరైనా రెస్పాండ్ అవ్వచ్చు. ఓకే, వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ అండి, చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో సపోజ్ మీకు ఒక పాపో బాబో ఉన్నారు. సపోజ్ నేమ్ అనేది సో రాకేష్ అని పెట్టాను, బాబు ఉన్నాడు అనుకోండి. సో ఇప్పుడు గనక చూస్తే ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసుకోండి. మీకు మీ యొక్క బాబు ఏజ్ గనక చెప్పండి ఎవరైనా. హలో, ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకోండి ఫ్రెండ్స్. 10 years, sir. చెప్పండి. 10 years, sir. మీకు ఎంతమంది పిల్లలండి? ఇద్దరు, సార్. ఇద్దరు. ఓకే. పాప బాబు అండి? పాప బాబు. పాప బాబు, ఓకే ఫైన్. సో ఇక్కడ బాబుకి ఎంత ఏజ్ సార్? బాబుకు 12 years, సార్. 12. కరెక్టా సార్? 12 years. అవును. ఓకే. పాపకు సార్? 15 years. ఎంత సార్? 15 years, సార్. ఓకే ఓకే, గాట్ క్లారిటీ.
15 years. ఓకే. మీకు బాబుకి 12 ఇయర్స్ అన్నారు. ఏం చదివిద్దాం అనుకుంటున్నారు సార్? సార్ ఏం చదివిద్దాం అనుకుంటున్నారు? ఎంత ఎంత వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. వాళ్ళ ఇష్టం అంటారా? అవును. ఓకే, వాళ్ళ ఇష్టం. ఓకే, బట్ యాజ్ ఏ ఫాదర్ గా వాళ్ళ ఇష్టాన్ని మనం నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కాబట్టి, సో మరి వాళ్ళ ఏం కావాలనుకుంటున్నారో చూస్తే గనక ఆ టైంలో మీరు కనుక ఫైనాన్షియల్ గా మరి సపోర్ట్ ఇవ్వాలి కదా. సో వాళ్ళు రేపు వచ్చిన డాక్టర్ కావాలంటే ఎంత అవుతుందో మరి దానికి తగ్గట్టుగా మీ దగ్గర ప్లానింగ్ ఉండాలి కదా. అంటే ఇది ఏదో మన చిన్న వస్తువు కాదు కదండి. ఒక 1000 రూపాయలు 2000 రూపాయలతో చేసేది కాదు కదా. అవును సార్. ఓకే ఓకే అండి. సపోజ్ ఇప్పుడు 12 ఇయర్స్ అన్నారు. 12 ఇయర్స్ అంటే 6th క్లాస్ చదువుతున్నాడండి. అవును సార్. 7th క్లాస్ 6th. ఓకే, 6th క్లాస్. ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నాడు. నెక్స్ట్ ఒక 6 ఇయర్స్ తర్వాత ఆయన ఇంటర్మీడియట్ లోకి వస్తాడు, అవును కదండి. అవును. 4 ఇయర్స్ అండ్ ఇంటర్మీడియట్ అనేది ఒక 5 ఇయర్స్ వేసుకుందాం. 6th క్లాస్ కాబట్టి 10th అయిపోతుంది, 5 ఇయర్స్. ఇప్పుడు ప్రెసెంట్ ఆయనకి ఎంత అవుతుందండి ఖర్చు ఎడ్యుకేషన్ కి? ఎడ్యుకేషన్ కి పర్ ఇయర్ ఎంత ఖర్చు అవుతుందండి? 50 వరకు అవుతుంది. 50,000 అవుతుంది, ఇన్క్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్, బుక్స్, డ్రెస్సెస్ అన్ని అండి. అవును. 50,000 అవుతుంది. ఓకే అండి. సో నెక్స్ట్ ఒక 6 ఇయర్స్ తర్వాత కనుక ఎడ్యుకేషన్, ఓకే సపోజ్ నేను ఇంటర్మీడియట్ కూడా కలిపేస్తున్నాను. సో ఇంటర్మీడియట్ అంటే ఇక్కడ 4 2 6 సంవత్సరాల తర్వాత ఒక 7th ఇయర్ లో మీరు ఒక హైయర్ ఎడ్యుకేషన్ చదివించాలనుకున్నారు ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత. ఓకే అండి. చూడండి సార్, ఇక్కడ మీకు బాబుకి ఇప్పుడు 12 ఇయర్స్ కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా 50,000 అవుతున్నాయి అంటే కనుక నెక్స్ట్ 7 ఇయర్స్ తర్వాత అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మేబీ ఇంజనీరింగ్ కానీ, నేను ఇంజనీరింగ్ చెప్పాను, ఇంకా డాక్టర్ అయితే ఇంకా అవుతుంది. సో కనుక చూస్తే మీ బాబుకి ఆల్మోస్ట్ పర్ ఇయర్ 97,436 రూపీస్ అండి. అంటే నోట్ చేసుకోండి సార్, ఆల్మోస్ట్ 1 lakh పర్ ఇయర్ 1 lakh పెట్టాల్సి వస్తుందండి. పర్ ఇయర్ 1 lakh అంటే సపోజ్ ఇంజనీరింగ్ అయితే కనుక నియర్లీ 4 to 5 lakhs పెట్టాల్సి వస్తుంది. అర్థమైంది సార్? సార్. సో నెక్స్ట్ పాపకు కూడా సో అదే విధంగా ఆల్మోస్ట్ మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నారో నియర్లీ 1 lakh అనేది సేవ్ చేసుకోవాల్సి వస్తుంది పర్ ఇయర్ అండి. నేను చెప్తున్నా ఆల్మోస్ట్ అంటే మీకు ఇప్పుడు ఎంత ఉండాలండి? 2 lakhs ఉండాలి. అంటే ఒకేసారి మీరు 2 lakhs అంత చేయడం అనేది మీకు ఈజీయా కష్టమే అండి? కష్టం. మరి అలాంటి కష్టమైన దాన్ని కనుక ప్లాన్ చేసుకుంటే మీకు ఏమవుతుంది? ఏదైనా ఒక పని కనుక ప్లాన్ చేసుకుంటే మనకి ఈజీగా అవుతుందా? ప్లాన్ చేసుకోకుండా ఆ రోజుకి ఆ రోజు చేస్తే ఈజీగా అవుతుందండి? ప్లాన్ చేసుకోవడం అది మనకు తెలిసింది. అందరూ కూడా ప్లాన్ చేసుకోవడం వల్ల కష్టమైన దాన్ని కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. సో మీరు ఇవేమీ ప్లానింగ్ చేసుకోకుండా వెళ్తే గనక ఆల్మోస్ట్ మీకు ఎంత అవుతుందంటే గనక 2 lakhs పర్ ఇయర్ అవుతుంది. ఇంకా వాళ్ళు మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే కొన్ని ఎక్స్ట్రా ఫీజెస్ ఉంటాయి, హాస్టల్ ఫీజెస్ ఉంటాయి. ఇప్పుడు హాస్టల్ ఫీజు లేదు మీకు, అక్కడ హాస్టల్ ఫీజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ మినిమం 2 lakhs అయితే ఒక పర్ హెడ్ అనేది అవుతుందండి కాస్ట్. సో మరి అంత కాస్ట్ మీరు బేర్ చేయాలంటే కష్టం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, జస్ట్ ఒక మంత్లీ 583 రూపీస్ అంటే 600 రూపీస్ అండి. నియర్లీ జస్ట్ ఒక 1000 రూపీస్ అంటే ఇద్దరు పిల్లలకు కాబట్టి అరౌండ్ ఒక 2000 రూపీస్ కనుక మీరు 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చే దగ్గర పెట్టుకుంటే కనుక 100% మీ గోల్ ని వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లేకుండా మీరు అచీవ్ చేయొచ్చు అనమాట.
అర్థమైందా చంద్రయ్య గారు? సార్ అర్థమైంది కదండి చంద్రయ్య గారు అంటున్నా. ఎంత మంత్లీ 5,000. మంత్లీ 2,000 సార్. ఇద్దరు పిల్లలకి మినిమం 2,000 కనుక మీరు సేవ్ చేసుకుంటే 12% ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఆ అమౌంట్ అనేది మీకు ఆల్మోస్ట్ 1 lakh రీచ్ అవుతుంది అనమాట. అంటే 2 lakhs ఇద్దరికి కలిపి. ఓకే, మీది మినిమం చెప్తున్నా అండి, ఎందుకంటే ఎక్స్పెండిచర్ అనేది ఇంకా మనకి ఎడ్యుకేషన్ పరంగా అనేది ఇంకా పెరగొచ్చు. ఓకేనండి. సపోజ్ ఇంకొక మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎవరైనా చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుందండి? ఇంజనీరింగ్ కోర్స్ కి మొత్తం 4 years కనుక కంప్లీట్ చేయాలంటే ఎంత అవుతుందండి? ఎవరైనా 2 lakhs, మంచి 3 కాలేజ్ lakhs? అయితే అది సార్ కాలేజ్ పెట్టండి సార్. ఒక 4 to 5 lakhs అవుతుంది. 4 years కలిపా? మనం ఎస్ సార్, ఈజీగా 8 lakhs అవుతుంది సార్. ఓన్లీ ఎస్, అంటే మనం ఓన్లీ అనే ఎడ్యుకేషన్ దానికంటే మనం అన్ని కన్సిడర్ చేసుకోవాలి సార్. ఎందుకంటే హాస్టల్ కానీ లేదంటే స్కూల్ బస్సెస్ కానీ ఇవన్నీ కూడా, బస్ కానీ ఇవన్నీ కూడా ఆ టైంకి మనం అమౌంట్ పెట్టాల్సిందే కదా. అవునవును, 8 to 10 lakhs అవుతుంది. ఓకే, సపోజ్ మనం ఒక 10 lakhs అనుకుందామండి. ఓకే అండి, అంటే ఇప్పుడు 10 lakhs అది మనకి అయ్యేది ఖర్చు. బట్ ఆఫ్టర్ సపోజ్ చంద్రయ్య గారు ఉన్నారు, ఆఫ్టర్ 7 years కనుక తర్వాత కనుక చేయాలంటే అదే కోర్సులో ఎంత అవుతుందండి? 20 lakhs అవుతుందండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ లో ఇన్ఫ్లేషన్ అనేది 10% ఉందండి. ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే ప్రస్తుతం ఇంజనీరింగ్ చేయాలంటే మినిమం 10 lakhs తోటి కనుక కంప్లీట్ చేయగలిగితే ఆఫ్టర్ 7 years అనేది ఇది 20 lakhs అవుతుందండి. అంటే మరి ఒకేసారి మనకి 20 lakhs అనేది మన చేతిలోకి రావాలంటే కష్టం. అది ఇద్దరు పిల్లలు ఉంటే 20 + 20 40 అవ్వచ్చు. దాన్ని మనం ఏం చేయాలి? దాని ఫైనాన్షియల్ గోల్ ని కనుక రీచ్ అవ్వాలంటే 11,000 మంత్లీ సేవ్ చేయడం ద్వారా ఆ గోల్ ని మనం రీచ్ అవ్వచ్చు. ఎటువంటి అప్పులకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు అనమాట అండి. అర్థమైంది కదండి ఇక్కడ? సార్. సో ఇదనమాట. అది మేజర్ గా మనకి 12% రిటర్న్ రావాలి. మళ్ళీ మీరు వెళ్ళి బ్యాంక్ లో పెడతానంటే బ్యాంక్ లో 6.5% వస్తుంది ఇంట్రెస్ట్ అండి. ఇన్ఫ్లేషన్ అనేది బ్యాంక్ లో మనకు వచ్చేది ఇంట్రెస్ట్ లాస్ గా, బెనిఫిట్ కంటే కూడా లాస్ అండి. ఎందుకంటే కనుక ఇన్ఫ్లేషన్ అనేది 8% ఉంటుందండి. బట్ బ్యాంక్ వాళ్ళు ఎంత ఇస్తాడు? 6.5% ఇస్తాడు. అంటే ఆల్మోస్ట్ మనం 1.5% అని మనం బ్యాంక్ లో డబ్బులు పెట్టడం వల్ల లాస్ అవుతున్నామండి. అర్థం చేసుకోవాల్సింది అదండి. ఈ రోజున మనం ఒక 1 lakh గనక బీరువాలో పెట్టి ఉంచేస్తే దాని విలువ పెరుగుతుందా తరుగుతుందా అండి ఆఫ్టర్ 1 year? తరుగుతుందండి. నెక్స్ట్ ఇయర్ కల్లా అది ఎంత అవుతుందంటే కనుక 92,000 అవుతుందండి. ఎందుకంటే ఆ టైంకి దాని ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది కాబట్టి అది 1,88,000 అవ్వాలి దాని టైంకి. బట్ కాలేదంటే అది దాని వాల్యూ ఏమవుతుందండి? 8,000 అనేది తగ్గిపోతుంది అనమాట. మనం ఇప్పుడు 1 lakh పెడితే నెక్స్ట్ ఇయర్కి అది 92,000 మాత్రమే అవుతుంది అనమాట అండి. ఓకే అండి, సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సపోజ్ నేను అందరికీ అర్థమయ్యేలాగా కూడా రాస్తున్నాను. సపోజ్ మీకు ఒక 5th class చదివేటువంటి బాబు ఉన్నాడు అనుకోండి, అంటే 10 years. ఆ 10 years తర్వాత కాబట్టి 5th class అంటే నెక్స్ట్ 10th కి ఒక 5 years 7 years ఆల్మోస్ట్ అలానే వచ్చింది. ఒక 10 years తర్వాత మనకి ఎంత అవుతుందో చూస్తున్నా అండి. ఆల్మోస్ట్ 25 lakhs అవుతుందండి. ఇప్పుడు ఉన్నటువంటి కోర్సు, ఇంజనీరింగ్ కోర్సు ఆఫ్టర్ 10 years తర్వాత ఎంత అవుతుందండి? 25 lakhs అవుతుంది. అదే ఇద్దరు పిల్లలు ఉంటే ఆల్మోస్ట్ 50 lakhs అవుతుందండి. మరి ఆ 50 lakhs ని మనం ఒకేసారి కట్టాలంటే ఏమవుతుందండి? ఇది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. 12% రేట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే అక్కడ చూసుకోవాలంటే కనుక మనకు ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ అండి. ఈ రోజున మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ రిటర్న్స్ వచ్చేసరికి 16 to 18% ఉందన్నమాట మినిమం. సో మాక్సిమం 20-30% కూడా ఉన్నాయి. బట్ అవన్నీ మనం లెక్క తీసుకోకపోయినా యావరేజ్ అనేది 16 to 18% అనేది ఉంది. కాబట్టి మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా
ఏమవుతుందంటే కనుక మనం మినిమం 12% తీసుకోవచ్చు, మాక్సిమం 18% కూడా తీసుకోవచ్చు. ఇలా మనం ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ గోల్ ని మనం రీచ్ అవ్వవచ్చు. అదండి. ఓకేనండి. సో అదే ఇద్దరు ఏం పిల్లలు కావాలి? ఉంటే గనక చెప్పండి సార్. ఇద్దరు పిల్లలు ఉంటే గనక మనం డబుల్ చేసుకోవాలి. ఇక్కడ 8,000 పర్ మంత్ చేసుకుంటే మన 25 lakhs అనేది మనం గోల్ రీచ్ అవ్వగలుగుతాం. ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉంటే గనక 8,000 + 8,000 16,000 అనేది చేసుకోవాలి. అలా ఎన్ని సంవత్సరాలు చేసుకుంటారు? 10 years వరకు చేస్తారన్నమాట. ఎవ్రీ మంత్ 8,000. సో మీరు మొత్తం వచ్చే అమౌంట్ మీకు ఎంత అవుతుంది? 25 lakhs. ఇద్దరికి చేసుకుంటే టోటల్ 50 lakhs అవుతుంది అనమాట అండి, విత్-ఇన్ 10 years లో. సో ఇలా సేవింగ్ చేసుకోవడం వల్ల మీ యొక్క ఫైనాన్షియల్ గోల్ ని రీచ్ అవ్వచ్చండి. ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరికి కూడా ఎడ్యుకేషన్. సపోజ్ ఇందులో ఎవరైనా డాక్టర్ చదివించాలనుకుంటున్నారండి మీ పిల్లల్ని? డాక్టర్ ఎవరైనా రెస్పాండ్ కావండి. ఎవరైనా చదివించాలనుకుంటున్నారా? అవును సార్. ఓకే సార్. ఇప్పుడు ప్రజెంట్ డాక్టర్ చదివించాలంటే పర్ ఇయర్ ఎంత అవుతుంది? 5 years కి ఎంత అవుతుంది? ఇప్పుడు ఏమో సార్, ఐడియా లేదు. మినిమం Maybe. ఇంజనీరింగ్ తో పోలిస్తే 5 times అవుతుందని నేను అనుకుంటున్నా. మీకు ఐడియా ఉంటే కనుక చెప్పండి. 5 times అండి. ఇంజనీరింగ్ కనుక ఒక 20 lakhs అయితే, సో ఎంబీబీఎస్ కి మినిమం 1 crore అవుతుంది 1 విత్-ఇన్ crore. 5 years. 5 years అవ్వచ్చు కి సార్. చెప్తున్నాను. 1 crore ఈజీలీ. సో ఇక్కడ చూస్తే కనుక 1 crore. ఓకే అండి, 1 crore. సపోజ్ ఒక 5 years తర్వాత మీరు ఎంత సార్ ఏజ్ ఎంత సార్ మీ వారిది? బాబా అండి? పాప 5 years. ఇప్పుడు 5 years. అవును సార్. ఓకే, లక్కీ సార్ మీరు. గ్రేట్. ఎందుకంటే 5 years అంటే కనుక ఆల్మోస్ట్ ఇంకా మనకి వచ్చేసరికి 17 అంటే ఇంకా 12 years టైం పడుతుంది మినిమం. ఓకేనా సార్? సో 12 years కనుక మీరు చూసుకుంటే 1 crore ప్రస్తుతం ఉంది. అప్పటికి ఎంత అవుతుందండి కనుక మినిమం 3 crores అవుతుందండి. సో మరి ఒకేసారి 3 కోట్లు పెట్టి చదివించాలంటే ఇప్పుడు ఆలోచన ఉంటుంది, చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఒక్కసారి డబ్బుల గురించి ఆలోచించే వరకు కాంప్రమైజ్ అయిపోవచ్చు, లేదంటే మనం ఆగిపోవచ్చు, లేదంటే ఆల్టర్నేటివ్ వెతకొచ్చు. బట్ ఇప్పుడు కనుక మనం సీరియస్ గా ప్లాన్ చేసుకుంటే 100% ఇప్పుడున్నటువంటి 1 crore అయ్యేటువంటి ఆ మెడికల్ కోర్స్ అనేది 3 కోట్లు అయినా కానీ మనం హ్యాపీగా మన యొక్క గోల్ ని రీచ్ కావచ్చండి. ఎలా అండి? ఇక్కడ 12 years లో మంత్లీ 65,000 అనేది మనం మ్యూచువల్ ఫండ్స్ లో 12% రిటర్న్ వచ్చి ఇక్కడ మనం సేవ్ చేసుకోవడం ద్వారా ఈజీగా దాన్ని మనం అచీవ్ అవ్వచ్చండి. ఇక్కడ యావరేజ్ కూడా తీసుకుంటానంటే 12% కాదు, 15% తీసుకుంటే జస్ట్ మనకి ఇక్కడ 54,000 అయితే సరిపోతుందండి. ఎందుకంటే 12 years కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది. ఓకే అండి. 1 crore ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న దాన్ని 3 crores అవుతుంది ఆఫ్టర్ 12 years. దాన్ని మనం అచీవ్ చేయాలంటే కనుక ఇప్పుడు మంత్లీ 50,000 అనేది మనం చేసుకోవడం ద్వారా 100 గోల్ మనం అచీవ్ అవ్వచ్చు అన్నమాట. ఓకే అండి. ఇంకా ఎస్, ఇంకొంచెం ఎవరికైనా టైం ఉంది, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారంటే కనుక నేను సపోజ్ ఒక 15 years వేస్తున్నాను. చూడండి, వాళ్ళకి 15 years టైం ఉంది. సపోజ్ 3 years 4 years పిల్లలు ఉన్నారు, డాక్టర్ చదివించాలనుకుంటున్నారంటే వాళ్ళకి 4 crores కావాలి, 17 lakhs. బట్ వాళ్ళ యొక్క మంత్లీ ఇన్వెస్ట్మెంట్ కనుక ఒక 40,000 కనుక చేసుకుంటే 100% హ్యాపీగా వాళ్ళకి మంచి అసెట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. అసెట్ అంటే ఏంటంటే కనుక వాళ్ళు చదివేయండి. సో ఆ విధంగా మనం ఒకేసారి అంత బల్క్ లో అమౌంట్ అది మళ్ళీ ఒకరికి కాదు ఇద్దరికి పిల్లలు తీసుకురావాలంటే కష్టం. కాబట్టి ఇప్పుడు కనుక మనం కొంచెం ప్లాన్ చేసుకుంటే 100% అప్పుల పాలు కాకుండా ఉంటాం. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అండి ఈ రోజున ప్రతి వ్యక్తికి, ఈ రోజు నాకు ఇందాకే ఒక 1 or 2 hours బిఫోర్ అండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏలూరులో
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఆల్మోస్ట్ ఒక 80,000 శాలరీ వస్తుంది. ఆయన ఏం చెప్తున్నాడంటే జాబ్కి వెళ్తే వచ్చేది ఎంత అండి, 50,000 80,000 కదా అంటున్నాడండి. ప్లస్ ఇప్పుడు జాబ్ చేయడానికి కూడా భయపడుతున్నారు, ఎందుకంటే కనుక మనీ కలెక్షన్ కోసం వేరే వేరే ఊర్లు వేస్తున్నారు, ఎండలకి చచ్చిపోతున్నామని వర్క్ చేయలేకపోతున్నాం అంటున్నారు. గవర్నమెంట్ జాబ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఏలూరులో ఉంటున్నారు, ఆల్మోస్ట్ 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. చూడండి, అంటే ఏంటంటే ఒక జాబ్ అనేది మనం పెట్టుకుని ఉంటే ఇలా పిల్లలు పెరిగేతో పాటు ఏం పోతున్నాయండి, మనకి ఎక్స్పెండిచర్ పెరుగుతుందండి. ఆ ఎక్స్పెండిచర్ ని బ్యాలెన్స్ చేయడంలో ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది మనకు వస్తుందండి. ఆ స్ట్రెస్ ని ఓవర్కమ్ చేయాలంటే మన వల్ల కాదండి. ఆ స్ట్రెస్ వల్లే ఈ రోజున అందరూ కూడా ఎర్లీ ఏజ్ లో అనారోగ్య పాలవుతున్నారండి. బట్ మనం కనుక కొంచెం పెయిన్ తీసుకుని ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకున్నా, లేదంటే ఉన్న దాంట్లోనే ఇంకా బెటర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా మంచి లైఫ్ ని లీడ్ చేయొచ్చండి. ఓకేనా, అందరికీ క్లారిటీ వచ్చిందండి ఎడ్యుకేషన్ గురించి? ఇంకెవరికైనా డౌట్ ఉందండి? ఎవరికైనా డౌట్ ఉంటే కనుక క్లారిఫై చేస్తాను. మనం నెక్స్ట్ మ్యారేజ్ గురించి మాట్లాడుకోవచ్చు ఎడ్యుకేషన్ పరంగా. ఓకేనండి, నెక్స్ట్ ప్రొసీడ్ అవుదామా? ఓకే సార్, ప్రొసీడ్. సో నెక్స్ట్ చైల్డ్ మ్యారేజ్ అండి. సపోజ్ నేమ్ ఏదో ఒక నేమ్ పెట్టామండి, గౌతమ్. నెక్స్ట్ మీ యొక్క పిల్లల యొక్క మ్యారేజ్ చేయాలంటే 100% అందరూ కూడా బాగా చేయాలి. లైఫ్ లో చేసుకునేటువంటి మ్యారేజ్ ఒకసారి కాబట్టి బెటర్ గా చేసుకోవాలనుకుంటారు. మరి అలా బెటర్ గా చేసుకోవాలనుకున్నప్పుడు ఖర్చులు కూడా బాగానే అవుతాయి కదా సార్. ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్, ఈ రోజు కనుక మ్యారేజ్ చేస్తే మినిమం ఎంత ఖర్చు అవుతుంది సార్ మ్యారేజ్ చేయడానికి? అబ్బాయి అయినా అమ్మాయి అయినా, వితౌట్ డౌరీ కాకుండా అండి, ఖర్చు మాత్రమే ఎంత అవుతుంది సార్? యావరేజ్ 15 మ్యారేజ్ lakhs కాస్ట్ అవుతుంది. 10 to 15. 15 lakhs. అవును. ఓకే అండి, 15 lakhs అవుతుందండి ఈ రోజు మ్యారేజ్ చేస్తే. మనం అనుకున్న విధంగా గోల్డ్ పర్చేజ్ చేయడం కానీ, లేదంటే కొంచెం సిటీలో అందరికి పిలిచి మంచి హోటల్లో ఫుడ్ అన్ని అరేంజ్మెంట్ చేయడం వల్ల ఇప్పుడు 15 lakhs ఖర్చు అవుతుందండి. ఒకరికే కదా సార్, ఇది ఇద్దరు కాదు కదా? ఒక్కరికే సార్. ఒకరికి 15 lakhs అండి, 100% అండి. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ ఆ టైంకి అలా మన మనీ ఎక్కువ అనేది కావచ్చు. చాలా చాలా ఎక్స్పెండిచర్ అనేది పెరిగిపోతుందండి. ఎందుకంటే ఆ రోజున అందరూ కూడా షాపింగ్లు చేస్తూ ఉంటారు, అదంటారు, ఇది రిక్వైర్మెంట్స్ పెరిగిపోతుంటాయండి. సో ఆటోమేటిక్ ఏమవుతుందండి, మన జేబులో ఏముంటుంది, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయండి. క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తాం, మళ్ళీ అప్పులు అయిపోతుంటాం, వాటికి ఈఎంఐలు. అలా మన జీతం ఏమైపోతుందండి, సగం ఆల్మోస్ట్ ఏమవుతుంది, ఇంట్రెస్ట్లకే పోతుంది అనమాట. సో మాక్సిమం కనుక ప్లాన్ చేసుకుంటే మంచిగా ఉంటుందండి. సపోజ్ సార్ చెప్పండి, ఏ ఇయర్ లో మ్యారేజ్ చేస్తారు, ఎన్ని ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు సార్ చెప్పండి? సపోజ్ ఇప్పుడు ఒక 10 years అనుకోండి, ఒక 15 years, ఎవరైనా చెప్పొచ్చు ఫ్రెండ్స్? ఎన్ని ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ప్రజెంట్ ఇప్పుడున్న ఏజ్ తీసేసి? 16 years సార్. ఆఫ్టర్ 16 years తర్వాత మ్యారేజ్ చేస్తారు, అంతే కదా సార్? అవును. మేబీ అప్పటికి ఒక 25 26 అలా రావచ్చు. ఆఫ్టర్ 16 years తర్వాత మ్యారేజ్ చేస్తారు. సో కూడా మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 15 lakhs ఈ రోజు మనకి మ్యారేజ్ చేస్తే ఎక్స్పెండిచర్ అయితే కనుక ఆఫ్టర్ 16 years తర్వాత 68 లక్షలు అవుతుందండి. ఇది నిజమా కాదంటే 100% వాస్తవం అండి. బయట ఇన్ఫ్లేషనే 8 to 10% ఉందండి. కూరగాయల కాడి నుంచి అన్ని కూడా ప్రతిదీ కూడా రేట్లు పెరిగిపోతున్నాయి, అలానే అన్ని కూడా పెరిగిపోతాయండి. అలా మరి పెరిగినప్పుడు ఏమవుతుందండి, ఆఫ్టర్ 16 years తర్వాత ఆల్మోస్ట్ 70 lakhs పెట్టాల్సి వస్తుందండి. అంటే పెళ్లి కాబట్టి కాంప్రమైజ్, ఎందుకంటే ప్రెస్టేజ్ ఇష్యూ కావచ్చు, లేదంటే కనుక మంచిగా చేయాలనేటువంటి ఒక బలమైన కోరిక ఉండొచ్చు. బట్ అవి నెరవేర్చుకోవాలంటే మనం ఏమవ్వాలి, అప్పులు అవ్వాల్సి ఉంటుంది ప్లాన్ చేసుకోకపోతే కనుక. బట్ అదే కనుక ప్లాన్ చేసుకోవాలంటే చూడండి ఎంత సింపుల్ చూడండి ఫ్రెండ్స్, జస్ట్ మంత్లీ 7,000 కనుక మీరు ఇక్కడ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చే కాడ పెడితే కనుక మీ యొక్క 68 లక్షల గోల్ అనేది రీచ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అదే కనుక ఇక్కడ మనం 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాసిబుల్ అవుతుందండి మ్యూచువల్ ఫండ్స్ లో, జస్ట్ 5,500 అండి. చూడండి
ఓకే అండి. అదే గనక ఇద్దరు పిల్లలు ఉంటే గనక ఇద్దరు పిల్లలకి ఎంత అండి? హార్డ్లీ 10 to 11,000 అండి. వాళ్ళ మ్యారేజ్ కోసం నేను ఎటువంటి ఇబ్బంది పడకూడదు, స్ట్రగుల్ పడకూడదు, ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడగకూడదు, ఒకరి మీద డిపెండ్ కాకూడదు, ధైర్యంగా వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి అని కనుక డెసిషన్ కనుక తీసుకుంటే 100% మీరు ఒక 12 to 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చే చోట ఎక్కడైనా పెట్టొచ్చండి. బట్ ఐఎమ్ గివింగ్ ద బెస్ట్ సజెషన్ మ్యూచువల్ ఫండ్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అండ్ రిజల్ట్ అండి. ఓకే, జస్ట్ మీరు ఒక 10 to 11,000 కనుక పెట్టుకుంటే మీ ఇద్దరు పిల్లల యొక్క మ్యారేజ్ ని హ్యాపీగా చేయొచ్చండి. ఎందుకంటే మీకు టైం 16 years ఉంది, కొందరికి ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు, 10 years అని. సో ఎప్పుడైతే డిలే చేశారంటే కనుక ఏమవుతుందండి, మీ యొక్క ఎక్స్పెండిచర్ అనేది పెరిగిపోతుంది, మీరు ఎక్కువ అప్పు చేయాల్సి వస్తుందండి. మ్యారేజ్ అండి. క్లారిటీ వచ్చింది అందరికీ కూడా. సపోజ్ ఒక 10 years తర్వాత అనుకున్నాం అనుకోండి, చాలా బర్డెన్ అవుతుంది చూడండి. సో 10 years అంటే ఏమైందండి, ఆల్మోస్ట్ ఒక 40 lakhs అవుతుందండి. 40 lakhs అంటే మీరు ఎవ్రీ మంత్ 10,000 మీరు ఇప్పటి నుంచే మంత్లీ పేమెంట్ చేసుకోవాలి, సేవింగ్స్ చేసుకోవాలని ఇన్వెస్ట్మెంట్. అదే ఇద్దరు పిల్లలు అయితే కనుక 20,000 చేయాలండి. మీరు ఒకసారి మీ పిల్లల ఏజ్ సపోజ్ 10 years అయితే కనుక వాళ్ళకి 25 years కి చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. నేను ఇంకా చిన్నపిల్లలు అయితే కనుక 20 years కూడా లెక్క వేస్తున్నానండి. 20 years తర్వాత కనుక మ్యారేజ్ చేయాలంటే నియర్లీ 1 crore అవుతుందండి. ఆఫ్టర్ 20 years తర్వాత మ్యారేజ్ చేయాలంటే 1 crore ఎక్స్పెండిచర్ అండి, వితౌట్ డౌరీ. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా. కానీ టైం ఉంది కాబట్టి చూడండి, జస్ట్ మంత్లీ 4,000 సేవ్ చేసుకోవడం ద్వారా, ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీ యొక్క పిల్లల యొక్క మ్యారేజ్ ని హ్యాపీగా మీరు అనుకున్న విధంగా చేయగలుగుతారు ఫ్రెండ్స్. 20 years టైం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ డిపెండ్స్ ఆన్ టైం అండి, నాట్ యువర్ అమౌంట్. టైం ఎంత తొందరగా కనుక మీరు ప్లాన్ చేసుకోగలిగితే అంత ఎక్కువ బెనిఫిట్ తీసుకోగలుగుతారండి. ఎందుకంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్, దాని యొక్క వాల్యూ అనేది మీకు ఇక్కడ మీకు రిటర్న్ గా చూపిస్తుందండి. ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా ఒక 5 years తర్వాత కూడా చెప్పాను. 5 years తర్వాత అయితే కనుక 25 lakhs అవుతుంది. బట్ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కనుక 23,000 మంత్లీ చేసుకోవాలండి. 23,000 మంత్లీ చేసుకోవడం ద్వారా, అదే ఇద్దరు పిల్లలు అయితే 50,000 చేసుకోవాలండి. చూడండి టైం తగ్గిపోవడం వల్ల ఎంత ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది మనకు వస్తుందో. సో అందరూ కూడా ఒక డెసిషన్ తీసుకోండి. ఈ 10,000, 5,000 అనేది మీకు పెద్ద అమౌంట్ కాదు. బట్ ఈ చిన్న అమౌంట్ తోటి మీరు పెద్ద గోల్స్ ని, ఫైనాన్షియల్ గోల్స్ ని అచీవ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ 10 years అయితే కనుక 40 lakhs అయితే జస్ట్ 10,000 తో మీరు ఆ గోల్ ని అచీవ్ అవ్వచ్చు. ఇద్దరు పిల్లలు అయితే జస్ట్ 20,000. ఓకే, అందరికి క్లారిటీ వచ్చిందండి. ఎడ్యుకేషన్, మ్యారేజ్, ఎస్ సార్. ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీరు అందరూ కూడా మీ పిల్లలకి మీ పేరెంట్స్ మీకు ఎలాగైతే అసెట్ ఇచ్చారో అలాగే మీ పిల్లలకి మీరు కూడా ఒక అసెట్ ఇవ్వాలనుకుంటారు. సంపద సృష్టించి ఇవ్వాలంటారు. నిజంగా ఈ రోజున సంపద సృష్టించాలంటే మనం రాత్రింబావుల్లో కష్టపడే అవసరం లేదండి. చాలా సింపుల్ గా మనం గనక ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీ అండి. సరే, ఎవరైనా చెప్పండి, మీ పిల్లవాడికి మీరు ఒక 10 crores ఒక అసెట్ క్రియేట్ చేయాలనుకున్నారు, 10 కోట్ల విలువైన అసెట్. దానికి మీరు ఇప్పుడు సంవత్సరానికి ఎంత సేవ్ చేయాల్సి ఉంటుందండి? ఎవరైనా 10 కోట్ల ఆస్తి ఇవ్వాలనుకుంటున్నారు, దానికి మీరు ఎంత అమౌంట్ అనేది పర్ ఇయర్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది? ఎవరైనా చెప్పొచ్చు. 10 కోట్లు ఇవ్వాలనుకుంటున్నారు మీ పిల్లవాడికి ఆఫ్టర్ ఒక 20-30 years తర్వాత. 20-30 ఎవరైనా years అడ్మిట్ చెప్పి 5,000 per month. ఎంత సార్? 5,000 సో per అంటే month, ఎలా ఇస్తారు సార్ 5,000? మీరు అంటే ఎలా అంటున్నారు 5,000 per month? ఓకే, అంటే ఏం చేస్తారు? 5,000 ఏం చేస్తారు? అదే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలని సేమ్. అంటే అదర్ దాన్ మ్యూచువల్ ఫండ్స్ అంటున్నాను అనమాట. జనరల్ గా ఇంకా ఒక 10 crores అదనకు ఆదాయం కనుక ఇవ్వాలంటే కనుక మీరు ఎవ్రీ మంత్ సపోజ్ ఒక బ్యాంక్ లో పెట్టారనుకోండి, ఎంత అవుతుందండి? పాసిబుల్ అవుతుందా?
కాదు సార్. కాదండి. రియల్ ఎస్టేట్ లో పెట్టాలనుకున్నారు 10 కోట్లది. అంటే 10 కోట్లు పెట్టి మీరు ఇప్పుడు కొనాలంటే మినిమం మీ దగ్గర ₹1,00,00,000 ఉండాలి. ₹1,00,00,000 ఉందా మీ దగ్గర అండి? లేదు. ఒకేసారి బల్క్ కాదండి, కష్టం. సో అవి మీరు అలాంటి కష్టమైన పనిని చాలా సింపుల్ గా తీసుకోవచ్చు. మీరు 5,000 అన్నారు, చూద్దాం ఒకసారి అండి ఎంత మనం సింపుల్. ఇది ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఒక మంత్లీ ఒక 10,000 వేస్తున్నాను. మంత్లీ 1,000 అండి. మంత్లీ 1,000 ఒక 50 years ప్లాన్ చేసుకున్నాను. ఓకే అండి, అప్పుడు చూడండి ఎంత అవుతుందో. జస్ట్ 1,000 రూపీస్ అండి మంత్లీ, 50 years. అంటే మీ పిల్లవాడికి ఒక అసెట్. వాడు ఒక పిల్లవాడు జస్ట్ ఒక రిటైర్మెంట్ స్టేజ్ కి వచ్చేటప్పటికి మీ ద్వారా వాడికి ఒక అసెట్, అలాగా చదివిస్తారు, చదువు ద్వారా ఉద్యోగం వస్తుంది, జాబ్ వస్తుంది. బట్ ఒక అసెట్ అనేది మీ ద్వారా క్రియేట్ చేయాలంటే కనుక చూడండి ఎంత పాసిబుల్ అవుతుందో. మినిమం 1,000 రూపీస్ అండి. ఒక 50 years ప్లాన్ చేసుకుంటే కనుక ఎంత వస్తుందండి? 3 crores అండి, నియర్లీ 3 crores విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. బట్ ఇక్కడ 50 years అన్నామంటే కనుక మనకి 100%, 15% కూడా పాసిబుల్ అవుతుందండి. 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పాసిబుల్ అయిందండి? ఆల్మోస్ట్ 9.4 crores. ఇందాక అన్నాం కదండి, 10 కోట్లు సంపాదించాలంటే చాలా కష్టం రియల్ ఎస్టేట్ లో కానీ లేదంటే బ్యాంక్స్ లో పెట్టి. బట్ ఇక్కడ ఎంత అండి, జస్ట్ ఒక 1,000 రూపీస్ తోటి మనం ఎవ్రీ మంత్ పెట్టడం ద్వారా ఆల్మోస్ట్ 10 కోట్లు. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారండి ఇక్కడ? జస్ట్ 6,000 మాత్రమే, 6 lakhs మాత్రమే అండి. మీరు ఇన్వెస్ట్ చేసింది 50 years లో 6 లక్షలు మాత్రమే. ఈ 6 లక్షలు ఈ 50 సంవత్సరాలు ఎన్ని రెట్లు పెరిగిందండి? 155 రెట్లు పెరిగిందండి. అందరూ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మేబీ రియల్ ఎస్టేట్ అని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ 50 సంవత్సరాలు ఎన్ని రెట్లు పెరుగుతుందండి? మహా అయితే ఒక 5 రెట్లు పెరుగుతుందేమో, మహా అయితే 10 రెట్లు పెరుగుతుందేమో. బట్ ఇక్కడ చూడండి 5 రెట్లు పెరగచ్చు. ఇక్కడ చూడండి 155 రెట్లు పెరిగిందండి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది. ఎందుకంటే బెటర్ ఆపర్చునిటీ ఉంటుందా, మంచి ఇన్కమ్ సోర్స్ అనేది, ఇన్కమ్ జనరేట్ చేయడానికి. జస్ట్ 1,000 రూపీస్ తోటండి 50 years మీ పిల్లవాడి కోసం. 2 పిల్లలు ఉన్నారు, 2,000 పెట్టుకుంటారు. 2 పిల్లలు ఒక అసెట్ క్రియేట్ చేస్తారు. మీకు అసలు బర్డెనే కాదు అది. బట్ వాళ్ళకైతే ఒక అసెట్ చూడండి ఆల్మోస్ట్ 19 కోట్లు వస్తున్నాయండి 2,000 పెట్టుకుంటే 2 పిల్లలకి. వాళ్ళ లైఫ్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ జాబ్లు ఉంటే పెన్షన్ వస్తాయి. రేపు పొద్దున్న మీ పిల్లలు చేసే జాబుల్లో పెన్షన్ ఉండో ఏముంది, బట్ టెన్షన్ మాత్రం వస్తుందండి. ఎప్పుడైతే పెన్షన్ మనకి రాదో ఏమొస్తుంది? బాగా టెన్షన్ వస్తుంది. ఎందుకంటే జాబ్ ఆగిపోతే, జాబ్ పోతే ఏమవుతుంది? రేపు పొద్దున ఏదైనా కారణం వల్ల జాబ్ ఆగిపోయినా కానీ హ్యాపీగా మా ఫాదర్ క్రియేట్ చేసిన అసెట్ వల్ల నేను దర్జాగా ఉండొచ్చు, హ్యాపీగా లీడ్ చేయడం ఒక ధైర్యం అనేది ఇవ్వగలుగుతారండి. జస్ట్ 2,000 రూపీస్ అండి. మీరు ఒక కొంతకాలం సపోజ్ ఒక 20 years కట్టి ఆపేశారు, మీ ఇన్కమ్ ఆగిపోయింది. ఆ తర్వాత 30 years ఆయన కట్టడం అనేది ఈజీ కదా. అదే 1,000 రూపీస్ చూడండి, ఒక అసెట్ ని క్రియేట్ చేయడం ద్వారా తరాలకి తరగని ఆదాయం మీరు ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు చిన్న చిన్న అమౌంట్ తోటండి. ఇదంతా కూడా వాస్తవం అండి, ప్రూఫ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఎవరికి కావాలంటే అవికి. సో ఒక 2,000 పెట్టుకోవడం ద్వారా సో దాన్ని మనం 18% ఎప్పుడైతే టైమ్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుందో మనకి రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా బెటర్ గా ఉంటాయండి. 18% పాసిబుల్ ఉందండి. యావరేజ్ మీరు నెట్ లో కూడా కొట్టవచ్చు. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేవి 18% కనుక తీస్తే 57 కోట్లండి. మీరు అదే జాబ్ చేస్తూ ఎన్ని సంవత్సరాలు చేసినా మీ జాబ్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని 57 కోట్లు మీ జీవితంలో చేయకపోవచ్చు, పాసిబుల్ కాకపోవచ్చు. ఈవెన్ నాకు కూడా అంతే అండి. బట్ కనుక మనం ఒక డెసిషన్ తీసుకుని పిల్లలకు ఒక మంచి అసెట్ క్రియేట్ చేయాలని ఆలోచన చేస్తే జస్ట్ 2,000 తోటి 57 కోట్లు చేయొచ్చండి. ఇక్కడ 477 టైమ్స్ రిటర్న్ అవుతుందండి. అంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ 8th వండర్ అండి. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇస్ ద 8th వండర్ ఆఫ్ సక్సెస్. మనం ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అండి? జస్ట్ 12 లక్షలే అండి.
12 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసి 57 కోట్లు చేస్తున్నాం అనమాట. ఓకే అండి. ఇక్కడ మేజర్ గా పెట్టేది మన అమౌంట్ కాదండి, 12 లక్షలు చాలా ఆఫ్టర్ ఆల్ అండి. బట్ ఇక్కడ టైం అనమాట అండి. టైం ఫ్యాక్టర్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. దీన్ని నేను ఒక 24% కూడా చూపిస్తున్నానండి, ఎందుకంటే పాసిబుల్ అయ్యిందండి అన్నమాట. చూడండి ఎంత మీరు అర్థం చేసుకోవచ్చు. ఎన్ని కోట్లండి ఎవరైనా చెప్పగలరా? 50 years లో 20% రేట్ ఆఫ్ రిటర్న్స్ తోటి జస్ట్ 2000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఎంత రిటర్న్ తీసుకునే అవకాశం ఉంది? 527 crores అండి. 50 years. ఇయర్లీ 500 crores, జస్ట్ 2000 రూపీస్ విత్ 50 years ఆఫ్ టైం. మీరు ఒక 20-30 years చేసి నెక్స్ట్ వాళ్ళు కంటిన్యూ చేసుకున్న ఒక అసెట్ సంపద అనేది క్రియేట్ చేయొచ్చండి. 4300 ఆల్మోస్ట్ 4400 టైమ్స్ పెరుగుతుందండి. వీటన్నిటికీ కూడా ప్రూఫ్స్ ఉంటాయండి. అసెట్ క్రియేట్ చేయొచ్చు. అలా మీరు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు క్రియేట్ చేయొచ్చు. నేను మూడో వ్యక్తి అన్నాను కదండి, ఆ మూడో వ్యక్తే మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ఇన్కమ్ సోర్స్ ఆగిపోతుందో, రిటైర్ అయిపోతారో అప్పుడు మిమ్మల్ని చూస్తారండి. మీరు చూసినటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు, స్టార్టింగ్ నుంచి కూడా 20 సంవత్సరాల వరకు కూడా మీరు ఏం చేస్తారండి? వాళ్ళని పెంచుతారు, పోషిస్తారు, చదివిస్తారు. బట్ వాళ్ళు జాబులు వచ్చి వేరే దేశాలకు వెళ్ళిపోవచ్చు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవచ్చు, లేదా ఆ ఒక్క ఏరియాలో ఉన్నా కానీ మిమ్మల్ని చూడవచ్చు, చూడకపోవచ్చు. ఈ రోజు నేను కూడా తమిళనాడులో జాబ్ చేస్తున్నాను, ₹1,00,000 పైన ఇన్కమ్ వస్తుంది అంటే కనుక ఈ రోజు నా పేరెంట్స్ నేను చూడట్లేదంటే నేను సంపాదించిన మనీ వాళ్ళకి ఇవ్వట్లేదు, వాళ్ళే సంపాదించుకుంటున్నారు, ఇంకా నాకే వాళ్ళు పంపిస్తున్నారండి. ఏంటంటే మేము బాగానే ఉన్నాం కదా, మా కష్టం మేము పడుతూ ఉంటాం, మీరు మీరు బాగుండండి అని వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అనమాట అండి. కానీ రేపన్న రోజున అలా ఉండదు ఫ్రెండ్స్. మనం 50-60 తర్వాత పని చేసే అవకాశం ఇప్పుడు ఉన్న వాళ్ళలాగా చేయకపోవచ్చు, బట్ ఆ ఇన్కమ్ ఆగిపోవచ్చు. మరి అలాంటప్పుడు మన పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా మన పిల్లడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా నాకు 10,000 20,000 అవి అనేటువంటి సిచ్యువేషన్ రాకుండా, అలా అడగడానికి మొహమాట పడేటువంటి సందర్భాలు కూడా రావచ్చు. బట్ మనం అలా ఒక ఇండిపెండెంట్ పర్సన్ గా కాకుండా ఒక డిపెండెంట్ పర్సన్ గా ఉండాలంటే ఇక్కడ చూడండి, జస్ట్ ఒక 5,000 మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ వైఫ్ అండ్ హస్బెండ్ కోసం కనుక ఒక 5,000 కనుక చేసుకుంటే ఎంత ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అండి? చూడండి ఇక్కడ 50 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ మనం అందరం కూడా 30లో ఉన్నాం కాబట్టి 50 తీసేసి నేను ఒక 20 years వేసుకుంటున్నాను అండి. నేను ఒక 20 years అనేది వేస్తున్నా. $20 అండి, ఇది ఆల్మోస్ట్ 2,05,06,000 అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 24%. జస్ట్ మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత అండి? 12 లక్షలే. 17 times పెరుగుతుంది మనకి. సపోజ్ మీ ఏజ్ కనుక 30 అయితే కనుక మీరు 50 వచ్చేసరికి మీరు 2 crores అనేది మీకు వస్తుంది కాబట్టి ఆ 2 crores నుంచి మీకు మళ్ళీ ఇక్కడ సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ అని ఉంటుంది. దాని ద్వారా ప్రతి నెల ఒక 50,000 లేదా ఒక 30,000 వచ్చేలాగా తీసుకోవచ్చు. ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో 2 crores అనేది అలాగే ఉంటుంది. దాని మీద వచ్చేటువంటి రిటర్న్ ని మీరు తీసుకోవచ్చు. అంటే ఏంటి? మీ జాబ్ మానేసినా కానీ మీ ఇన్కమ్ అనేది ఆగిపోదు అనమాట. జాబ్ ఎప్పుడైతే చేస్తున్నారో అప్పుడు ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒక 20 years చేసుకుంటారు. ఆ 20 years తర్వాత మీ జాబ్ ఆగిపోయింది, బట్ ఇన్కమ్ కానీ ఆగిపోకూడదు అని ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు కాబట్టి అప్పుడు ఏమవుతుంది? మీరు ఒక 2 crores అనేది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారు. దాని ద్వారా మీకు మంత్లీ ఒక 50,000 1 lakh అనేది తీసుకోవచ్చు. సపోజ్ 24% కాదు, ఒక 18% అనేది చేసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఎంత అవుతుందండి? సో 96 lakhs అవుతుందండి. 96 lakhs. జస్ట్ మీరు ఇన్వెస్ట్ చేసింది 12 lakhs అండి. ఓకే అండి. ఇక్కడ నేను సపోజ్ 15%, ఎందుకంటే ఇక్కడ మనం టైం పెరిగే కొలది కూడా రిటర్న్స్ అనేవి బెటర్ గా ఉంటాయండి. 18% మినిమం ఉంటుంది. అదే కనుక 15% రేట్ ఆఫ్ రిటర్న్ చూసుకుంటే కనుక 66 lakhs అవుతుంది. మీకు ఇక్కడ దాని నుంచి కూడా మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అనమాట అండి.
5 టైమ్స్ అనేది మీకు పెరుగుతుంది అనమాట. ఇలా ఒక థర్డ్ చైల్డ్ అనే కాన్సెప్ట్ లో ఒక అసెట్ ని మీ వృద్ధాప్య జీవితంలో కావాల్సినటువంటి ఫైనాన్షియల్ నీడ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 100% చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ఎవరికి పెన్షన్ లేదు కాబట్టి మనకు 50-60 ఏమొస్తుంది, టెన్షన్ వస్తుంది. టెన్షన్ వస్తే ఏమొస్తాయి, అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి అన్నమాట. అలాంటి వాటిని మనం ఓవర్కమ్ చేయాలంటే, టెన్షన్ ఫ్రీ మనం ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడే డెసిషన్ అనేది తీసుకోవాలి, మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఏమైనా డౌట్ ఉందండి ఇక్కడ ఎవరికైనా కూడా? థర్డ్ చైల్డ్ అసెట్ మనం క్రియేట్ చేసుకోవడం. థర్డ్ చైల్డ్ అనే వ్యక్తి మనం చూడకపోయినా మనల్ని చూస్తాడండి. రియల్ గా ఉన్నటువంటి 2 పిల్లలు చూడకపోయినా కానీ మూడో వ్యక్తి మనల్ని చూస్తాడు. ఆయన ద్వారా మనం బెనిఫిట్ పొందగలుగుతాం. ఎనీ డౌట్స్ అండి ఇక్కడ? ఎవరికైనా అన్మ్యూట్ చేసుకుని అడగవచ్చు. టైం అండి మెయిన్. మీరు ఎంత తక్కువ ఏజ్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత బెటర్ రిటర్న్ తీసుకోవచ్చండి. సపోజ్ ఇది నేను ఒక 30 ఇయర్స్ అంటే మీరు ఒక 30 ఇయర్స్ లో ఉండి ఒక 30 ఇయర్స్ ప్లాన్ చేసుకుంటే 60 ఇయర్స్ ప్లాన్ చేసుకుంటే ఎంత వస్తుంది చూడండి, ఆల్మోస్ట్ 3 crores వస్తుందండి. విత్ 15% రిటర్న్ తోటి 3 crores. అదే గనక ఒక 25 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి కనుక ప్లాన్ చేసుకుంటే చూడండి 5.7 crores, ఆల్మోస్ట్ 6 crores వస్తున్నాయి. 6 కోట్లు. ఎంత ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే అంత మంచిదండి. ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే గనక చాలా తక్కువ వస్తుందండి. 30 lakhs వస్తుంది. మీరు 9 lakhs ఇన్వెస్ట్ చేశారు, అప్పుడు కూడా మీ ఆదాయం అనేది 3 రెట్లు పెరిగిందండి. ఆ అమౌంట్ అలానే ఉంచుకుని మీరు ఏం చేయొచ్చు, ఎవ్రీ మంత్ కూడా కొంత అమౌంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే అండి, క్లారిటీ వచ్చింది కదా? థర్డ్ చైల్డ్ అసెట్ క్రియేషన్ అలా క్రియేట్ చేయొచ్చు. అది మళ్ళీ రిటర్న్స్ ఇస్తుంది అనమాట. మీ డౌట్స్ అండి? ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చేస్తాను. నేను ఈ రోజు చెప్పాను కానీ మీరు ఈ డెసిషన్ అనేది ఒక 6 months డిలే చేశారు. ఆ 6 months డిలే చేయడం వల్ల మీరు ఎంత లాస్ అవుతారో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇయర్స్ లో ఇవ్వడం జరిగింది. సపోజ్ ఒక 1 year పాటు డిలే చేశారు, యాన్యువల్ రిటర్న్స్ ఒక 15% అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 20 years అండి. 20 years దాన్ని మీరు ఎంత చేశారు, 6 months డిలే చేశారు. ఓకే అండి, 5,000 అమౌంట్ 20 years ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దాన్ని యాన్యువలైజ్డ్ రిటర్న్ 15% అనమాట. 6 months డిలే చేశారు. 6 months డిలే చేయడం వల్ల మీరు ఆల్మోస్ట్ మీ వాల్యూ అనేది చూడండి, డిలే కాస్ట్ మీరు 4,77,000 అనేది లాస్ అవుతారండి. జస్ట్ 5,00,000 ఇన్వెస్ట్మెంట్ అనేది 6 months మాత్రమే డిలే చేస్తే మీరు ఆల్మోస్ట్ 4,77,000 అనేది మీ లాస్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకే అండి, మీకు యాక్చువల్ గా సార్ చెప్పండి. ఇన్వెస్ట్ చేస్తే అనేది వాయిస్ క్లారిటీ రావట్లేదు. అంటే మనం పెంచుకోవచ్చు, దీన్ని చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మనం తగ్గించుకోవడం అనేది ఉండదు కానీ పెంచుకోవచ్చు అనమాట. మనం 5,000 చేసి దాన్ని 6,000 అలా చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. అదేనా క్వశ్చన్ అండి? వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడండి, కొంచెం క్లారిటీ వస్తుంది. ఒక్కసారి లాగౌట్ అవి మళ్ళీ లాగిన్ అవ్వండి, అప్పుడు మళ్ళీ వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడితే కనుక మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. వాయిస్ రావడం లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్ గా మనకి 66,000 రావాలండి, సారీ 66 lakhs రావాలి. బట్ ఎంత వస్తున్నాయండి, 61 lakhs వస్తున్నాయి. ఆల్మోస్ట్ 4.8 lakhs అనేది మనం లాస్ అవుతున్నాం జస్ట్ 6 months డిలే చేయడం వల్ల. కానీ దాన్ని మనం ఒకవేళ 12 months కనుక డిలే చేస్తే చూడండి ఎంత లాస్ అవుతున్నామో, నియర్లీ 9 lakhs లాస్ అవుతున్నాం. అంటే
66 lakhs రావాల్సింది 57 lakhs మనకి రావడం జరుగుతుంది. అంటే డిలే చేయడం వల్ల కూడా మనం చాలా కోల్పోతాం. ఎందుకంటే ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి. ఎన్ని డౌట్స్ ఇక్కడ? సిప్ అంటే కనుక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. చెప్పండి. వాయిస్ అయితే బ్రేక్ అవుతుంది. మాట్లాడతాను. ఎవరికైనా అర్థమైందండి వాయిస్? హలో కుమార్ చంద్రయ్య గారు, ఏమన్నా మీకు డౌట్ ఉందా? సార్ డౌట్ ఏమైనా ఉందండి? డౌట్ ఓకే, క్లియర్ అండి. మధ్యలో ఏంటన్న పరిస్థితి ఒకవేళ అర్థం కదా ఏంటిది? వాయిస్ సరిగా లేదు కుమార్. మీకేమైనా అర్థం అవుతుందా సార్? ఎవరన్నా లేదు. మధ్యలో ఉన్నది ఏంటని అడుగుతున్నారా? మధ్యలో ఆపేస్తే ఆగిపోతే జనరల్ గా మనం ఏంటంటే ఇక్కడ ఈసీఎస్ మోడ్ పెట్టుకుంటాం కదా, ఎవ్రీ మంత్ అనేది డిడక్ట్ అవుతుంది. సో దాని ప్రకారము అక్కడతో ఆగిపోతుంది అనమాట. మనకి ఎవ్రీ మంత్ యాక్చువల్ గా దీన్ని ప్లాన్ చేసుకోవాలి, తట్టుకోవాలి. మధ్యలో ఆపడం వల్ల ఏమవుతుంది, జనరల్ గా ఏదైనా కానీ ఆపేయడం వల్ల, ఇప్పుడు సపోజ్ ఒక ఎల్ఐసి ఉంది మనకి తెలుసు, ఎవ్రీ ఇయర్లీ మనం ఓన్స్ కడతా ఉంటాం. బట్ ఆపేయడం వల్ల ఏమవుతుంది, ఏదైనా కానీ అక్కడ నుంచి ఇంకా మనకు అది కంటిన్యూ కాదు. ఆ కంటిన్యూ ఎంతవరకు అయితే ఉంటుందో ఆ అమౌంట్ అనేది మనకి రిటర్న్ రావడం జరుగుతుంది. ఎక్కువ లాస్ ఉండొచ్చు. ఎందుకంటే రిస్క్ ఏమైనా ఉంటుందా? రిస్క్ బెనిఫిట్ రిస్క్ ఏముండదు. రిస్క్ ఏముండదు. జనరల్ గా విత్ ఇన్ 1 year లో అయితే గనక మనకి ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది, అది పడుతుంది. 1 year దాటిన తర్వాత అయితే గనక మనకి ఆ ఎగ్జిట్ లోడ్ కూడా ఉండదు. జస్ట్ నార్మల్ గా మనకి ఏవైతే మన ఐటీ రిటర్న్ ప్రకారం, స్లాబ్ ప్రకారం ఇంట్రెస్ట్ అనేది ట్యాక్స్ అనేది ఉంటుందో ఆ ట్యాక్స్ మాత్రమే మనం గెయిన్ చేసిన అమౌంట్ కి వేస్తాం. కంప్లీట్ అమౌంట్ కాదు, మనకు వచ్చినటువంటి దాని మీద ట్యాక్స్ అనేది ఉంటుంది, గవర్నమెంట్ కి వెళ్తుంది. ఇప్పుడు ఏజెంట్ ద్వారా చేస్తే అలా వాళ్ళు 1% చార్జ్ చేస్తారా? ఇక్కడ మనం ఏంటంటే కనుక ఈ జిరోదా అని అవన్నీ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో సపోజ్ అకౌంట్ ఓపెన్ చేయండి అని, లేదా ఇంత అమౌంట్ చేయండి అని వస్తుంటాయి. సో దాన్ని మనం ఏమంటాం అంటే కనుక డైరెక్ట్ అంటాం. ఒక డైరెక్ట్ గా ఫండ్ అనేది పెడుతుంటాం. బట్ ఇక్కడ ఒక పర్సన్ ద్వారా, ఒక కన్సల్టెంట్ ద్వారా ఏమవుతుందంటే కనుక ఫస్ట్ ఇక్కడ మనం ఎవరు కూడా మిమ్మల్ని ఇంత అమౌంట్ పెట్టండి, అంత అమౌంట్ పెట్టండి అని అనరండి. ఇక్కడ ఏం చేస్తారు, ఒక ఫైనాన్షియల్ ప్లానర్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మీ యొక్క గోల్స్ ఏంటి, మీ పిల్లలకి మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు, అవంతా చూసిన తర్వాత కంప్లీట్ గా మీకు ఒక ప్లానింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఉండేటువంటి గోల్స్ ని అచీవ్ అవ్వాలంటే కనుక మీరు ఎంత అమౌంట్ దేని ప్రకారం పెట్టుకోవాలనేది మీకు ఒక క్లారిటీ ఇస్తారు. ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దేంట్లో అయినా పెట్టుకోవచ్చు. బట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కనుక షేర్స్ లో అయితే కనుక 2 సార్లు పెట్టుకోవాలి. ఒకటి మీరు షేర్ లో ఎక్స్పెక్ట్ అయినప్పుడు మాత్రం పెట్టుకోవచ్చు, లేదంటే కనుక మీకు తెలిసినటువంటి వ్యక్తి, బాగా మీకు నమ్మకమైనటువంటి వ్యక్తి అయితే కనుక పెట్టుకోవచ్చు. ఆ 2 కాకుండా పెట్టుకున్నారంటే కనుక రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది షేర్స్ మార్కెట్ లో. నెక్స్ట్ ఏంటంటే కనుక ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, బట్ తక్కువ ఉంటుంది.
బట్ ఎందుకు తక్కువ ఉంటుందంటే కనుక ఇక్కడ ఒక ప్రొఫెషనల్ ప్లానర్ ఉంటారు, ప్రొఫెషనల్ ప్లానర్. ఆ ప్రొఫెషనల్ ప్లానర్ ఏం చేస్తారంటే కనుక మీ యొక్క మనీని ఒకే చోట, సపోజ్ ఇన్ఫోసిస్ కంపెనీలో కాకుండా అసెట్ అలొకేషన్ చేస్తారు. అసెట్ అలొకేషన్ అంటే ఏంటంటే కనుక ఫార్మా సెక్టార్ లో, లేదంటే కనుక పవర్ సెక్టార్ లో, ఆటోమొబైల్ సెక్టార్ లో, ఇలా డిఫరెంట్ సెక్టార్ లో అలొకేట్ చేస్తారు. కాబట్టి ఆ ఫైనాన్షియల్ ప్లానర్ కానీ లేదంటే ఆ ఫండ్ మేనేజర్ ఉంటాడు అనమాట ప్రతి దాంట్లో. ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే డిఫరెంట్ సెగ్మెంట్ లో అలొకేషన్ చేస్తారు. కాబట్టి అక్కడ ఏమవుతుంది, మీకు రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది బెటర్ గా రావడం జరుగుతుంది. అర్థమైందండి? బిఫోర్ డైరెక్ట్ ప్లాన్ కి ఒక పర్సన్ ద్వారా వెళ్ళిన దానికి ఏమవుతుందండి కనుక మనకి ఇక్కడ రిటర్న్స్ అనేవి బెటర్ గా వస్తాయి అనమాట. ఎప్పుడైతే రిటర్న్స్ అనేవి బెటర్ గా వచ్చినాయో దాంట్లో దానికి ఒక 0.5% అనేది, లేదంటే కనుక 0.3% అనేది ఆ ఫండ్ టు ఫండ్ మారుతూ ఉంటుంది. ఆ ఫండ్ ని బట్టి దానికి ఒక ఛార్జ్ అనేది చేస్తారనమాట వాళ్ళు ఇచ్చినటువంటి సర్వీస్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఎక్కడ అర్థం చేసుకోవాలి, మనం సేవ్ చేస్తున్నామా ఎర్న్ చేస్తున్నామా. సేవ్ చేస్తే మేబీ ఒక 10,000 1 lakh అనేది సేవ్ చేయొచ్చు. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కనుక ఎర్నింగ్ అండి. విత్ ఇన్ 20 years టైంలో మనం డిఫరెంట్ ఏరియాస్ లో మార్కెట్ కి అనుగుణంగా ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ద్వారా డిఫరెంట్ ఏరియాస్ లో ఎక్కువ రిటర్న్స్, కస్టమర్ కి ఎక్కువ రిటర్న్స్ వచ్చే విధంగా ఫండ్ మేనేజర్ ఎప్పుడైతే అసెట్ అలొకేషన్ చేస్తారో రిటర్న్స్ అనేవి బెటర్ గా ఉంటాయి. ఆ రిటర్న్స్ బెటర్ గా ఉన్న వాటిలోంచి మనం బెటర్ రిటర్న్ తీసుకోవచ్చు. ఎక్సెప్ట్ దట్ అవైతే 0.3% 0.5% కమిషన్ అనేది పక్క పెట్టండి. ఓకే అండి, ఓకే సార్. అర్థమైందా కుమార్ గారు? వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడండి, మాక్సిమం వాయిస్ క్లారిటీ ఉంటుంది. అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే, అర్థమైంది సార్, అర్థమైంది. సార్ ఓకే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు ఇవన్నీ సార్ చెప్పారు కదా సార్, ఇవన్నిటికి మనకు మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటే ఇవన్నీ మనం కట్టగలుగుతాం. అదే సార్, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానర్ అనేటువంటి వ్యక్తి జనరల్ గా మీకు కంప్లీట్ గా పర్సనల్ ప్లానింగ్ కూడా ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు ఏంటంటే కనుక మీ ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదండి, అంటే మీ సంపాదన ఎంత ఉండాలో కూడా ఇక్కడ దీని ద్వారా మీకు తెలుస్తుందండి. మీరు సంపాదిస్తున్నారు 30,000 జాబు, మీకున్న ఇంటెద్దులు ఇవి కట్టేస్తున్నారు, హ్యాపీగా వెళ్ళిపోయింది అనుకుంటారు. బట్ ఫైనాన్షియల్ ప్లానర్ ఏం చేస్తాడు, మీరు ఎంత సంపాదించాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అప్పుడు ఏం చేయాలండి, మనం ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఆల్టర్నేట్ ఇన్కమ్ కానీ మన ఇన్కమ్ ని ఎలా పెంచుకోవాలో వాటి మీద ఫోకస్ చేసుకుంటాం అనమాట. అర్థమవుతుంది? మనకి ఇప్పుడు సమయం ఉంది, దాంతో పాటు అన్ని అవకాశాలు ఉన్నాయి, ఉన్నప్పుడు అక్కడ వర్క్ చేయడం ద్వారా ఇన్కమ్ సోర్స్ ని పెంచుకుంటాం. సింపుల్ అండి, ఇక్కడ ఒక 1,000 రూపాయలు పెంచడం అనేది చాలా ఈజీ. దాంతో కోట్లు మనం లాంగ్ రన్ లో ఎర్న్ చేయొచ్చు. అలానే ఒక 10,000 ఎర్న్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు, ఒక మంచి అసెట్ ని కానీ లేదంటే పిల్లలకు ఉండేటువంటి ఒక ఫైనాన్షియల్ గోల్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అలా అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకు వచ్చే ఇన్కమే కాదండి, దాన్ని ఎంతసేపు తీసుకున్నా అంతే వస్తుంది. దాన్ని పెంచుకునేటువంటి కూడా చేయాలన్నమాట అండి. చెప్పండి సార్ చంద్ర గారు. సార్ ఇప్పుడు సపోజ్ 30,000 సంపాదిస్తాం నెలకి. ఎస్. ఇప్పుడు టోటల్ మనం చెప్పినాం కదా సార్, పిల్లల స్టడీ గురించి కానీ మ్యారేజ్ గురించి కానీ ఇవన్నిటి గురించి. ఎస్. అతను ఇవన్నీ చేయగలుగుతాడా? అదే సార్, ఇప్పుడు 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 చేయగలుగుతాడంటే ఆయనకున్నటువంటి ఇన్కమ్ ప్రకారం చేయలేడు. బట్ రేపు పొద్దున్న ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ లేదంటే మ్యారేజ్ కానీ మరి చేయగలుగుతాడా? చేయలేడు కదా. చేయలేడు. మరి అలా చేయలేని పని ఏం చేస్తాడు, అప్పుడు ఏం చేస్తాడు, అప్పులు చేస్తాడు. మళ్ళీ అప్పులకి ఎవరు బాధ్యులు అవుతారు, ఆయన మళ్ళీ స్ట్రగుల్ అవుతాడు. మళ్ళీ ఆ పిల్లలు కూడా అప్పుల కోసం తీస్తూ ఉంటారు. ఏమవుతుంది, ఫ్యామిలీ అంతా ఏమవుతుంది, అప్పులు ఊబులో కూరుకుపోతారు.
మరి దానికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మనకి ఇంకా టైం ఉంది, 10 years ఉంది, 15 years ఉంది, మనకి ఇంకా ఏముంది, ఎనర్జీ ఉంది, సంపాదించగల శక్తి ఉంది. అప్పుడు ఏం చేయాలి? మనం ఒక ఇన్కమ్ ఉంది 30,000, ఒక 10,000 ఇన్కమ్ అనేది ఎలా ఎర్న్ చేయొచ్చు అనే దాన్ని కూడా మనము ఫోకస్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం చెప్పారు కదా, వేర్ యూ ఫోకస్ యువర్ ఎనర్జీ గో స్ట్రాంగర్ అంటున్నాం. మనం ఇంకా అక్కడ ఒక 30,000 ఇన్కమ్, సపోజ్ ఈ అంత ప్లానింగ్ అయిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చింది, పిల్లవాడి కోసం ఒక 6,000 పెట్టుకోవాలి, మ్యారేజ్ కోసం ఒక 5,000 పెట్టుకోవాలి, లేదంటే మీకు రిటైర్మెంట్ కోసం ఒక 10,000 పెట్టుకోవాలి. ఇలా ఓవరాల్ గా మీకు ఒక 60,000 పర్ మంత్ కావాలి అంటే మీరు ఇంకొక 30,000 ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయాలి. సో అప్పుడు ఈ నెల నుంచి మీరు ప్లాన్ చేసుకుంటారు. అది నెల కావచ్చు, 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, అలా స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటారు. అది సార్. సార్ ఇప్పుడు బట్ అలా ఏమీ చేయకుండా మనం అలా ఉంటే ఇంకా ఎక్కువ స్ట్రెస్ అనుభవిస్తాం కదా సార్. నెక్స్ట్ సార్ చెప్పండి సార్ ప్లీజ్. సార్ పెద్దరాజు గారు, ఇది లంసమ్ అమౌంట్ చెప్పండి. గా కొంత అమౌంట్ చేసుకోవచ్చా, మంత్లీ కాకుండా జనరల్ గా ఒకేసారి? ఎక్కువగా ఏంటంటే కరెక్ట్. సో ఎక్కువగా ఏంటంటే బిజినెస్ లో చేసే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అమౌంట్ అనేది వస్తుంది. సో లంసమ్ ఒకేసారి అమౌంట్ అనేది పెట్టడం ద్వారా కూడా తీసుకుంటారు. బట్ దానికి ఈ ఏదైతే సిప్ కి పెద్ద డిఫరెన్స్ లేదు. బట్ డిఫరెన్స్ అయితే కొంత ఒక 0.1%, 0.2% అనేది ఉంటుంది. జనరల్ గా ఫస్ట్ సజెషన్ ఏంటంటే కనుక సిప్, ఎందుకంటే తక్కువ అమౌంట్ తో పెట్టుకోవచ్చు. బట్ మన దగ్గర ఇన్కమ్ ఉంది, అమౌంట్ ఉంది కనుక అనుకుంటే లంసమ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. రీసెంట్ గా జనవరిలో SBI లాంచ్ చేసింది ఎనర్జీ ఫండ్ అని. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అది మంచిగా గ్రో అవుతుంది అనమాట. అలా కొన్ని ఫండ్స్ అనేవి లాంచ్ చేస్తారు. అలా లాంచ్ చేసినప్పుడు మనకి చాలా తక్కువకి వస్తాయి. అలాంటి తక్కువకి వచ్చినప్పుడు మనం కొనుక్కుని పెట్టుకుని ఉంటే గనక అవి ఒక సర్టెన్ పీరియడ్ లో డ్రాస్టిక్ గా గ్రో అవుతాయి అనమాట. అది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ లంసమ్ అనేది. సార్ నెక్స్ట్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఏంటో కదండి. ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది జనరల్ గా యాజ్ పర్ అవర్ ట్యాక్స్ ప్రకారం వస్తుందని. ఈవెన్ షేర్ మార్కెట్ లో అయినా మీరు ట్యాక్స్ కట్టాల్సిందే, ఎక్కడైనా ట్యాక్స్ కట్టాల్సిందే. బట్ ఇక్కడ ఏంటంటే ఎంతైతే అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నారో దాని మీద ట్యాక్స్ అనేది పడుతుంది మీ స్లాబ్ ప్రకారం. అది 10%, 15% అనేది. దీనికి మినపే ఉండదు కదా మనం కట్టేదానికి? ఉండదు. 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 నెక్స్ట్ అండి, సో లాస్ట్ లో ఒకటి రిటైర్, మనం చైల్డ్ మ్యారేజ్, ఎడ్యుకేషన్ మ్యారేజ్, ఈవెన్ కార్ కానీ హోమ్ కానీ ఏది కొనుక్కోవాలనుకున్నా కానీ సో అందరూ కూడా ఈ రోజున ఏం చేస్తున్నారంటే కనుక లోన్లకు వెళ్ళిపోతున్నారు. ఈవెన్ డౌన్ పేమెంట్ కూడా లోన్ తీసుకుని 100% లోన్కి వెళ్ళిపోతున్నారండి. అలా కాకుండా మీరు ఒక హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నారు, బిఫోర్ ఒక 5 years బిఫోర్, ఒక 10 years బిఫోర్ ప్లాన్ చేసుకోవాలండి. ప్లాన్ చేసుకుంటే కనుక 100% మీకు పాసిబుల్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఈ రోజున హౌస్ కాస్ట్ అనేది ఒక 50 lakhs ఉంది. ఓకే అండి. సో మనకి ఇక్కడ 5 lakhs, మనకు ఒక ఇప్పుడు 50 lakhs ఉంది ప్రజెంట్ హౌస్ కాస్ట్. ఒక 5 years తర్వాత తీసుకుందాం అనుకుంటున్నారు. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అనేది ఒక 15% పెట్టారు ఇన్ఫ్లేషన్. చేస్తే కనుక చూడండి, లోన్ 10 years మీరు ఎంత పెట్టుకున్నారు? ఒక 10 years పెట్టుకోండి. చూడండి ఇక్కడ 50 lakhs వర్త్ గల ప్రజెంట్ వర్త్ ఉన్నటువంటి హౌస్ ని గనక ఆఫ్టర్ 5 years తర్వాత కనుక మీరు పే కొనుక్కోవాలనుకుంటే కనుక ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ తోటి ఇక్కడ డౌన్ పేమెంట్ అనేది ఆల్మోస్ట్ 7,50,000 చేయాల్సి వస్తుంది డౌన్ పేమెంట్. 10 years అనేది ఒక 10 lakhs పెట్టుకుంటారు. ఇంట్రెస్ట్ రేట్ అనేది 12% ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ 5 years assumed inflation rate 11,02,000,
అవుతుంది దానికి. సో ఓవరాల్ గా అంటే మీరు ఆ 50 lakhs వర్త్ ఉన్నటువంటి హౌస్ ని కనుక మీరు కొనుక్కోవాలంటే ఇప్పటి నుంచే ఒక 12,000 కనుక పెట్టుకుంటే కనుక మీకు బెటర్ గా అది వెళ్ళిపోతుంది అనమాట అండి. అర్థమైంది కదా? అప్పుడు కాస్ట్ ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 10 years తర్వాత అయితే 62 lakhs కి వెళ్తుందండి ఇది. 50 lakhs అనేది అంటే మనం ఇక్కడ ప్లాన్ చేసుకుంటే ఏమవుతుందండి, మన గోల్ అనేది ఫైనాన్షియల్ గోల్ అనేది చిన్నదైపోతుంది అన్నమాట. అర్థమైంది కదండి? ఇక్కడ ఈఎంఐ కూడా 10 years పెట్టుకున్నాం కాబట్టి 89,000 అయిపోయింది. బట్ అలా కాకుండా 20 years పెట్టుకుంటే అర్థమవుతుంది చూడండి, 68. ఓకే, ఆ విధంగా అంటే మనం ముందు నుంచి గనక కొంత అమౌంట్ ఒక 50 lakhs అంటే ఒక 20 lakhs కనుక రెడీ చేసి పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది, 50 lakhs లోన్కి వెళ్ళొచ్చు. 50 lakhs సపోజ్ ఒక 50 lakhs అనుకుంటే ఒక 20 lakhs సేవ్ చేసి పెట్టుకుంటే ఇంకొక 30 lakhs అనేది లోన్కి వెళ్ళడం ద్వారా చూడండి ఎంత తగ్గదు. సపోజ్ దాన్ని 50 కాకుండా నేను 30 చేసి ఇప్పుడు చూడండి బర్డెన్ చూడండి ఫ్రెండ్స్, ఇందాక ఆల్మోస్ట్ 68,000 అంటే 70,000 ఉన్నటువంటి మంత్లీ ఈఎంఐ అనేది 40,000కి వచ్చేసింది అనమాట. ఎప్పుడు మీరు ముందే కనుక ప్లాన్ చేసుకుంటే కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవడం ద్వారా. అంటే ప్రతిదీ కూడా ప్లాన్ చేసుకుంటే మనకి ఇక్కడ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఎంత ఇప్పుడు కనుక ప్లాన్ చేసుకుంటే జస్ట్ 7,500 తోటి మంత్లీ చేసుకోవడం ద్వారా మీరు అలాంటి హౌస్ ను కూడా ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ రిటైర్మెంట్ ప్లాన్ అండి. ఎవరైనా ఒకరి ఏజ్ చెప్పండి, ఏజ్ మనం చూద్దాం. రిటైర్మెంట్ ఏజ్ ప్రజెంట్ ఏజ్ ఎంత అండి? ఎవరైనా ఒకరు చెప్పొచ్చు ఫ్రెండ్స్. మీ ఏజ్ 41. 41. మా ఏజ్ 37. ఓకే, ఒకరు చూద్దాం. 41. 60 years తర్వాత మీ ఇన్కమ్ ఆగిపోతుంది. అప్పుడు మనకి మీకు ఇప్పుడు మంత్లీ మీకు ఎంత ఎక్స్పెండిచర్ అవుతున్నాయి సార్? మీ పిల్లలకి చదువులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీకు కూడా మంత్లీ ఎంత అమౌంట్ ఉంటే మీకు వెళ్ళిపోతుంది? 30,000, 50,000, 70,000 ఇంక్లూడింగ్ రెంట్ 50,000 అన్ని sir. ఖర్చులు? 50. ఓకే, 50,000. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 50 పెడుతున్నాం మనకి. సో ఓకే చూడండి సార్, ఇప్పుడు ప్రెసెంట్ మీకు 50,000 అవుతున్నాయి. ఆఫ్టర్ 20 years తర్వాత మీకు ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అంటే కనుక పర్ మంత్ 2,15,000 అవుతుంది సార్. ఇప్పుడు 50,000 అయ్యేది ఆఫ్టర్ 20 years తర్వాత మీకు పర్ మంత్ 2,15,000 అవుతుంది. అంటే మీ రిటైర్మెంట్ ఏజ్ లో మీరు ఇన్కమ్ ఒక 1 lakh ఎర్న్ చేస్తున్నారంటే ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమవుతుంది, మీ ఇన్కమ్ అనేది 0 అయిపోతుంది. బట్ మీ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, డబుల్ అవుతుంది. అంటే 100% మీరు ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ కాకుండా ఆఫ్టర్ 60 years తర్వాత హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలంటే ఏం చేయాలండి, ఇప్పటి నుంచే జస్ట్ ఒక 56,000 అనేది మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా మీరు ఏమవుతుంది, మీ ఎస్టిమేటెడ్ రిటైర్మెంట్ అమౌంట్ అనేది 6 కోట్లు కావాలన్నమాట అండి. 6 కోట్లు అనేది మీరు పొందగలుగుతారు. 6 కోట్ల అకౌంట్ లో ఉంటుంది కాబట్టి దాని నుంచి మీరు ఎవ్రీ మంత్ ఒక 2,15,000 వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఎవ్రీ మంత్ కూడా. ఓకే సార్. ఓకే అండి, మనం అందరం అనుకుంటాం ఇక్కడ ఏంటంటే కనుక మనం చెప్పండి. డౌట్ ఉందా సార్? చెప్పండి. ఏం లేదు సార్. సో 37 years అన్నారు కదా. సో 37 years అయితే కనుక 60 years లో రిటైర్ చేసుకోవాలని, రిటైర్మెంట్ అవ్వాలంటే మంత్లీ ఎక్స్పెండిచర్ కనుక మీకు మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత అండి కుమార్ గారు? మంత్లీ Sir, ఎక్స్పెండిచర్ 25,000. ఓకే 30,000. 50. సో మీకు ఆల్మోస్ట్ ఆఫ్టర్ 23 years, ఆల్మోస్ట్ 23 years తర్వాత 1,76,000 ఖర్చు అవుతుంది. ఆఫ్టర్ 23 years తర్వాత ఫ్యామిలీ నీడ్స్, ఎందుకంటే
హాస్పిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి అనమాట. పిల్లల చదువులు అయిపోవచ్చు కానీ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ అవన్నీ కూడా పెరుగుతాయి అనమాట, హెల్త్ పెరగడంతో తో పాటు. సో పర్ మంత్ అనేది 1,76,000 మీకు ఖర్చు అవుతుంది అప్పుడు. బట్ ఆ టైంకి మీకు ఎంత మీ అమౌంట్ కావాలి? రిటైర్మెంట్ ఫండ్ 5,30,00,000 ఉండాలి మినిమం. బట్ అది మీ వల్ల కాదు, కానీ మీ వల్ల అవుతుంది. ఏది? ఇప్పుడు 25,000 అనేది నెల నెల సంపాదించగలిగితే గనక, ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే గనక అది ఈజీగా హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనమాట. దీనికి ఏం చేసుకోవాలి? మీకున్న ఇన్కమ్ తో పాటు ఇంకొక ఇన్కమ్ సోర్స్ ని క్రియేట్ చేసుకోవడం ద్వారా 100% అవుతుంది. ఈ రోజున నేను నేర్చుకున్నటువంటి మా మెంటర్ 13 ఇన్కమ్ సోర్స్లు ఉన్నాయండి ఆయనకి. ఆల్మోస్ట్ 30 lakhs పర్ మంత్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు. 13 ఇన్కమ్ సోర్స్లు. దాంట్లో ఉన్నటువంటి మా తోటి ట్రైనర్స్ 5 ఇన్కమ్లు, 6 ఇన్కమ్లు, 6 lakhs, 7 lakhs, 8 lakhs, 5 lakhs ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా. సో ఇక్కడ ఏంటంటే మనం ఫోకస్ చేయాల్సింది మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇన్కమ్ సోర్స్ ని ఎలా పెంచుకోవడం ద్వారా ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఇక్కడ మెయిన్ అండి. ఇంకా ఎవరికైనా కావాలండి? క్లారిటీగా ఉందా? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి ఫ్రెండ్స్ ఫాస్ట్ గా. క్లియర్ గా ఉంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇది రిటైర్మెంట్ ప్లాన్ సార్. సో ఎందుకంటే కనుక రిటైర్మెంట్ ఏజ్ అనేది అందరం హ్యాపీగా లీడ్ చేయాలనుకుంటాం కాబట్టి అది కంపల్సరీ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా చేసుకోవడం ద్వారా మనం మంచి లైఫ్ ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఒక్కసారి చూద్దామండి ఇక్కడ ప్రజెంట్ mutual fund returns in last 10 years. Mutual fund returns in last 10 years. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే హైయెస్ట్ రిటర్న్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ లాస్ట్ 10 years హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ అది 23.7% ఇచ్చిందండి. లాస్ట్ 10 years లో 21% ఇచ్చింది. హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ అంటే ఇక్కడ స్మాల్ క్యాప్ అనేది కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. బట్ రిస్క్ అనేది కూడా మీ ఏజ్ ని బట్టి తీసుకోవచ్చు. మీరు ఎర్లీ ఏజ్ లో కనుక అయితే మీ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ చూసుకోవచ్చు. 100 మైనస్ మీ ఏజ్ అండి. సపోజ్ కుమార్ గారు ఇందాక 37 చెప్పారు అంటే 100 మైనస్ 37 మీరు ఆల్మోస్ట్ ఒక 63% వరకు కూడా రిస్క్ తీసుకోవచ్చు అనమాట. ఆ విధంగా 100 మైనస్ 41 అంటే కనుక 59 మీరు 59% వరకు కూడా రిస్క్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో రిస్క్ అంటే ఏం లేదండి, ఇక్కడ రిస్క్ ను కూడా ఓవర్కమ్ చేయొచ్చు. ఒక కొంత టైం కనుక మనం వెయిట్ చేయగలిగితే ఆ రిస్క్ ను కూడా మనం ఇక్కడ ఓవర్కమ్ చేయొచ్చు. ఇది మ్యూచువల్ ఫండ్ లో పాసిబుల్ అవుతుంది కానీ షేర్స్ లో అంత ఈజీ కాదండి. హెచ్ఎస్బిసి వాల్యూ ఫండ్ 21% అండి. ఇక్కడ చూస్తే 16 మోర్. ఇవన్నీ కూడా చూడండి. నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ లాస్ట్ 5 years లో 29%. మనం ఇందాక అసలు 29% ఊసే ఎత్తలేదండి, జస్ట్ 15, 20, 18% చెప్పాం. ఇక్కడ 10 years లో 26% అండి. చూడండి మీరు చూస్తున్నట్టున్నారు 31%, 50%, మూతిల 26%, 23%, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ 22%. లాస్ట్ 5 years, నాట్ 1 year గో, 5 years, 10 years 20 అబోనే ఉన్నాయండి. అవన్నీ కూడా 20 అబోనే ఉన్నాయి. టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 25% లాస్ట్ 5 years. మినిమం ఇక్కడ 5 years అండి మ్యూచువల్ ఫండ్ అంటే. జనరల్ గా నేను సజెస్ట్ చేయను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే అండి, ఎందుకంటే 2-3 సంవత్సరాలు బెటర్ రిటర్న్ రావు. మినిమం ఇక్కడ మనం 5 years ఉండగలిగితేనే మీ టైం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మీ మనీ కాదండి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫండ్ 26%. ఇక్కడ ఇవన్నీ కూడా ఎంత అండి? ఈ విధంగా వచ్చినాయి. అంటే మనం అనుకున్నది యావరేజ్ రిటర్న్స్ ఇచ్చింది కరెక్టే అని మనకు కొంచెం క్లారిటీ అనేది వచ్చిందండి. ద యావరేజ్ 10-year రిటర్న్ ఆన్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా ఈస్ 20% అండి.
ద మ్యూచువల్ ఫండ్ పెర్ఫార్మెన్స్ ఈస్ డైరెక్ట్లీ కొరిలేటెడ్ విత్ మార్కెట్ డైనమిక్స్. అంటే ఆ 20% అన్నప్పుడు 1%, 2% అనేది మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మారచ్చు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మారుతుంది అనమాట. ఇక్కడ హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చినవి కూడా చూడవచ్చు. చేసి బ్లూ చిప్ ఇవాళ అన్ని ఉన్నాయండి. ప్రతిదీ కూడా మనకి నెట్ లో ఉంటది. ఓకే, ఓకేనండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? రిటైర్మెంట్ ప్లాన్ గురించి చేసుకున్నాం. అందరికీ అర్థమైంది కదండి ఇది? ఓకే. సిస్టమేటిక్ విత్డ్రాల్ అండి ఇది. టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది సపోజ్ మీరు ఒక 20 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారు. మంత్లీ ఒక 20,000 అనేది తీసుకుందాం అనుకుంటున్నారు. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఒక 15 వేసినాం. పీరియడ్ అనేది ఒక 10 years పెట్టినా. సపోజ్ ఇది 2 lakhs ఇస్తున్నా. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఫైనల్ బ్యాలెన్స్ 0. ఓకే అండి. సపోజ్ మీరు ఒక టోటల్ ఒకేసారి లంసంలో 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు. దాన్ని ఒక 10 years కనుక వదిలేస్తే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 15% అయితే కనుక ఎవ్రీ మంత్ కూడా మీరు ఆఫ్టర్ 10 years తర్వాత 20,000 తీసుకోవచ్చు. మీరు టోటల్ విత్డ్రా చేసేది ఎంత ఉంటుందంటే కనుక 10 years లో అర్థమవుతుందండి. ఇక్కడ స్మాల్ కరెక్షన్ చూడండి. 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎవ్రీ మంత్ కూడా 20,000 తీసుకుంటున్నారు. అలా 10 years పాటు తీసుకుంటారు. అలా తీసుకోవడం ద్వారా మీరు 24 lakhs తీసుకుంటారండి. అంత 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు, 24 lakhs తీసుకుంటున్నారు. అలా 20 lakhs తీసుకున్నా కానీ ఏమవుతుంది, మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 0 అయిపోవడం లేదు. 0 అయిందండి? లేదు. ఎందుకని అంటే కనుక మనకి ఇక్కడ 15% ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. మనం తీసుకునేది రేట్ ఆఫ్ రిటర్న్ ఇంట్రెస్ట్ అనేది ఒక 6 to 8% ఉంటుంది. ఇన్ఫ్లేషన్ తగ్గట్టు తీసుకోవాలండి. 6 to 8%. రిమైనింగ్ 7% ఇంట్రెస్ట్ అనేది మనకి యాడ్ అవుతుంది. దాని ద్వారా మనకి ఎక్స్పెక్ట్ చేసేటువంటి రిటర్న్స్ ఎంత వస్తున్నాయి చూడండి. టోటల్ 32 lakhs అన్నమాట అండి. టోటల్ 32 lakhs. ఫైనల్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ 28 lakhs అనేది ఉంటుంది. మనకి ఎస్టిమేటెడ్ రిటర్న్స్ అనేది మీరు ఎంత చేశారు, ఇక్కడ 20 lakhs చేశారు 10 years పాటు. మీకు వచ్చేటువంటి టోటల్ రిటర్న్స్ వచ్చేసరికి 32 lakhs. ఓకే అండి. అంటే ఇక్కడ సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ అనేది కూడా పెన్షన్ లేని వాళ్ళకి ఇది మంచి బెనిఫిట్ అనమాట. అందరూ యూజ్ చేసుకుంటున్నారండి. కాకపోతే టైం అనేది ఎక్కువ పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక 20 years పెట్టుకున్నారు అనుకోండి, చూడండి దాని బెనిఫిట్ ఎలా ఉంటుందో. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 90 lakhs వెళ్ళిపోయిందండి. టైం అనేది మెయిన్ అనమాట. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 20 lakhs చేశారు, బట్ మీరు 20 years పెట్టుకున్నారు. మీరు 40 lakhs రిటర్న్ తీసుకున్నారు. 20 lakhs పెట్టారు, 40 lakhs రిటర్న్ తీసుకున్నారు. మళ్ళీ మీకు ఆల్మోస్ట్ 48 lakhs, మీకు ఆల్మోస్ట్ ఇంకా మీకు 61 lakhs అనేది మీకు బ్యాలెన్స్ అనేది ఉండొచ్చు ఫైనల్ గా. చూడండి ఎంత బెనిఫిట్. బట్ టైం ఫ్యాక్టర్ అన్నమాట. ఇది సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ అంటే ఎవ్రీ మంత్ ఇంత విత్డ్రా చేసుకుంటాం అనడం ద్వారా వాళ్ళకు కూడా మీకు బెనిఫిట్ అయ్యే విధంగా మీకు దీంట్లో కల్పిస్తుంది అనమాట మ్యూచువల్ ఫండ్స్. ఓకే, లాస్ట్ ఒక 5-10 minutes లో క్లోజ్ చేస్తండి. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ మనం ఫస్ట్ చైల్డ్ ఎడ్యుకేషన్, సెకండ్ చైల్డ్ ఎడ్యుకేషన్, ఫస్ట్ చైల్డ్ మ్యారేజ్, సెకండ్ చైల్డ్ మ్యారేజ్, అసెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి 2005 చెప్తున్నాం. థర్డ్ చైల్డ్ ఇతని మిమ్మల్ని వృద్ధాప్య
స్టేజ్ లో 50-60 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని రక్షించే వ్యక్తి అని చెప్పడం జరిగింది. మీ రియల్ సన్ కంటే కూడా ఈ సన్ అనేటువంటి వ్యక్తి బెటర్ గా మిమ్మల్ని ఫైనాన్షియల్ గా ఫ్రీ చేస్తాడు. నెక్స్ట్ రిటైర్మెంట్ ప్లాన్ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కి ఇవ్వండి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అందరికి కూడా ఇవ్వరండి. ఎడ్యుకేటెడ్ మినిమం డిగ్రీ వాళ్ళకే ఇస్తాడండి. అది 1 crore నుంచి 2 crores పైనే ఉంటుంది. ఆల్మోస్ట్ పాసిబుల్ అయితే మినిమం 1 crore మాక్సిమం 2 crores వరకు కూడా తీసుకోవచ్చు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఒక 5 to 10,000 అనేది డిడక్ట్ అవుతుంది. ఇది మనకు మళ్ళీ రిటర్న్ రాదు. ఒకవేళ కనుక మనకి ఏదైనా అయితే ఇది అమౌంట్ అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ కి వస్తుంది. కాబట్టి మనం సంపాదించేటువంటి వ్యక్తి ఉన్నా లేకపోయినా కానీ ఆ ఫ్యామిలీ అనేది ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అనే దానికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట, ఆప్షన్ అనమాట. జనరల్ ఇన్సూరెన్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఐడియా ఉంటుంది. ఎల్ఐసిలో జీవనానంద్ పాలసీ అనే జీవన్ లాభ అని రకరకాల పాలసీలు తీసుకుంటారు. సో అది మనకు ఒక సెక్యూరిటీ అనమాట, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అని. ఇన్సూరెన్స్ అనేది నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్ అండి, ఇట్ ఈస్ ఏ సెక్యూరిటీ అనమాట. దాన్ని ఒక సెక్యూరిటీగా చూడాలి. సో అలా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటే మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే కనుక డిజేబుల్ అయినా లేదంటే కనుక మన ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండడం కోసం పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది చేసుకోవడం ద్వారా మనం లేని టైంలో మన ఫ్యామిలీని ఆర్థికంగా ఆదుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేటువంటి పాలసీ అండి. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి. ఇక్కడ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, నేను బాగానే ఉన్నాను నాకేంటి అని. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ మనం బాగా లేనప్పుడు కాదండి, బాగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఎందుకంటే మీరు బాగా లేనప్పుడు నాకు షుగర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, నా వయసు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు అంటే ఎవరు కూడా మీ మొహం ఇంకా చూడరండి. ఎందుకంటే ఆ టైంలో జబ్బులు ఉన్న వాళ్ళకి ఎవరు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఇష్టపడరండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడే ఇస్తారు, ఎటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మిమ్మల్ని వాటి నుంచి బయటకు తీసుకురావడానికి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. హార్డ్లీ మీకు ఒక 10 నుంచి 12 వేలు ఫ్యామిలీకి అవుతుందండి, మీకు మీ పిల్లలకి మీ వైఫ్ కి అందరికి అవుతుంది. దాని ద్వారా మీకు ఒక ధైర్యం వస్తుంది, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. దాని ద్వారా ఎటువంటి ఫైనాన్షియల్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా ధైర్యంగా రాగలుగుతారు. జేబులో చిల్లి గవ్వ కూడా మీకు ఖర్చు అవుతుంది ఎప్పుడైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మంచి లగ్జరీ లైఫ్ ని అక్కడ అనుభవించి కూడా రావచ్చండి. సో అలా డిఫరెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నాయి. అందరూ చేసుకోవడం ద్వారా మీకు హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లం రావండి. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. సో ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అండి. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా, మెయిన్లీ హైదరాబాద్ అటువంటి ప్లేసెస్ లో చేయడం ద్వారా, ఈరోజు నేను కూడా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. 15 lakhs అండి. అది ఆల్మోస్ట్ ఒక 15 years తర్వాత 90 lakhs అంటే 1 crore వచ్చే దానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. అలా ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకోవడం ద్వారా డిఫరెంట్ సెగ్మెంట్ లో అన్ని ఏరియాస్ లో కూడా చేసుకోవాలండి. ఒక ఏరియాలోనే కాదు, మ్యూచువల్ ఫండ్స్ లోనే కాదు, రియల్ ఎస్టేట్ లో చేసుకోవాలి, గోల్డ్ లో చేసుకోవాలి. ఓకే అండి. సో దాంతో పాటు చిన్న పెన్షన్ ప్లాన్ చేసుకోవాలి. కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, దాంట్లో కూడా తక్కువ అమౌంట్ చేసుకోవడం ద్వారా సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట, రిస్క్ జీరో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. గోల్డ్ కూడా మనం ఒక కంట్రీలో అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఫైనాన్షియల్ కానీ కార్ కానీ ఇలాంటి ఏవి తీసుకోవాలన్నా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. గోల్డ్ లో ఎలా తీసుకుంటే బెటర్ అంటారు? గోల్డ్ లో మనకు బిస్కెట్ రూపంలో గోల్డ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వాటికి కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వస్తాయి, వేరే వాటి ద్వారా ఉంటాయి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్. సో అవైతే మీకు ఇక్కడ డీటెయిల్స్ కావాలంటే నేను కంప్లీట్ గా క్లియర్ గా తెలుసుకున్నాక ఇస్తాను. బట్ ఏంటంటే నా సజెషన్ ఏంటంటే కనుక గోల్డ్ కూడా పర్చేజ్ చేయండి, గోల్డ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి. పర్చేజ్ చేయడం చేస్తే కనుక ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ మీరు అప్పులు కాకుండా గోల్డ్ అనేది మిమ్మల్ని కాపాడుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయడం, బిస్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు ఈ తరుగులు అటువంటివి కనుక ఉండవు. దాని ద్వారా కూడా మీకు ఒక గోల్డ్ అనేది రావడం జరుగుతుంది అనమాట.
సో ఇంకా ఇన్ డెప్త్ కావాలంటే కనుక అది నేను తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే సార్. బాండ్స్ అన్నారు ఏంటి సార్? గోల్డ్ బాండ్స్ ఏదో ఉంటారు. కరెక్ట్. గోల్డ్ Bond. బాండ్ జనరల్ గా బాండ్స్ అనేది ఒకటి మేజర్ గా గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ ఉంటాయి. మేజర్ గా గోల్డ్ అనేది నాకు తెలిసి బిస్కెట్స్ అని ఉంటాం, గోల్డ్ బిస్కెట్స్ అది ఒకటి ఉంటది. అది కొంచెం ఇంకా క్లారిటీ అనేది మీకు ఇస్తాను, తెలుస్తుంది. ఓకే సార్. డిఫరెంట్ అయితే ఉంటాయి. ఒకటి గోల్డ్ బిస్కెట్స్ ఉంటుంది, అదొకటి. బాండ్స్ అనేది నాకు ఐడియా లేదు, బాండ్స్ కూడా ఉండొచ్చు మేబీ, అవి కూడా క్లియర్ గా తెలుసుకుంటాం. సార్ ఎవరైనా డౌట్స్ ఉన్నాయండి? సో వీటిలో ఎటువంటి సపోర్ట్ కానీ ఎటువంటి గైడెన్స్ కానీ కావాలన్నా కానీ కన్సల్ట్ చేయండి. 100% మీకు బెనిఫిట్ అయ్యే విధంగా, మీకు ఎటువంటి స్ట్రెస్ లేదంటే కనుక ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేకుండా ఇచ్చేటువంటి సలహా చేస్తాను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 25,000 పెట్టి నేర్చుకున్నాను కాబట్టి నేను ప్లాన్ చేసుకున్నా. ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతున్నాను. బట్ అలా హ్యాపీ ఫీల్ అవ్వాలి, అందరూ కూడా ప్లాన్ చేసుకోవడం ద్వారా ఎక్కువ రిటర్న్స్ పొందాలండి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే బయట చూస్తే మార్కెట్ లో చాలా వరకు వాళ్ళ కమిషన్ కోసం రకరకాల వాటిలో అమౌంట్ పెట్టి కట్టించడం జరుగుతుంది. బట్ నేను మాత్రం అలా చేయనండి. కమిషన్ కాదండి ఇక్కడ కావాల్సింది, బెస్ట్ రిటర్న్స్, ఫైనాన్షియల్ గా ఫ్రీ అవడం అనేది టార్గెట్ అనమాట విత్ ఇన్ సర్టెన్ పీరియడ్ లో. అది మేజర్ అండి. ఓకే అండి, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్ సార్. ఓకే, నో డౌట్స్. సో ఎండ్ చేద్దామండి మరి. మన డౌట్స్ ఉంటే కానీ మాట్లాడండి, 2-3 minutes. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మ్యాక్సిమం అందరూ చెప్పండి. అది ఇన్సూరెన్స్ ప్లాన్, బెస్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏదైనా ఉంటే చెప్తారని. టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ రెండు కూడా. ఓకే 100%. వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కన్సల్ట్ చేసి మీకు చెప్తాను, డీటెయిల్స్ కూడా ఇస్తాను క్లియర్ గా. ఓకే సార్. ఎందుకంటే ఎర్లీ ఏజ్ లో కనుక చేసుకుంటే మనకి ప్రీమియం చాలా తక్కువ పడుతుందండి హెల్త్ ఇన్సూరెన్స్. బట్ ఒక 50లోకి వెళ్ళామా, మన కన్ఫర్మ్ గా ఈ రోజున చూస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీరు మా బాబుని జస్ట్ డెంగ్యూ ఫీవర్ అని హైదరాబాద్ లో చూపించి క్రెడిట్ కార్డు ఉన్నది, డబ్బులు లేవు, సో కట్టాం. బట్ అలా నెక్స్ట్ రాకూడదని హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తక్కువ ఏజ్ లో కనుక వెళ్తే తక్కువ ప్రీమియంకి వస్తుంది, ఫ్యామిలీ అంతా సెక్యూరిటీగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎటువంటి అనారోగ్యాలకు గురి కామండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే అనారోగ్యం అనేది రాదు, అదే పెద్ద అసెట్ అండి. అందరూ అనుకుంటారు నాకు అనారోగ్యం రాలేదు, వచ్చి ఉంటే వాడుకునేవాడిని. అనారోగ్యం రాకపోవడం మంచిదండి. అలా రాకుండా ఉండాలంటే మీరు రాకుండా ఉండగలుగుతారండి, ఇది వాస్తవం. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఫ్యామిలీ సెక్యూరిటీ అనేది పెట్టుకోవడం ద్వారా ఆల్మోస్ట్ 70-80 years కూడా పెట్టుకోవచ్చు. ఏ స్టేజ్ లో కానీ ఫ్యామిలీ అనేది సఫర్ కాదు, రోడ్డున పడేటువంటి అవకాశం కాదనమాట. వేరే వాళ్ళ వైపు చూడకుండా ఉంటారు, వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా ఉంటారండి. అది మేజర్ ఇక్కడ నేను చెప్పొచ్చేది. ఇంకోటి కూడా అర్థం చేసుకోండి, ఈ రోజున మీ ఫ్యామిలీని మీలాగా చూసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే గనక వారి పేరు మాత్రం రాసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆలోచించండి, మీలాగా మీ ఫ్యామిలీని మీరు లేకపోయినా మీలాగా చూసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే గనక చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీలాగా మీ ఫ్యామిలీని చూసుకునే వ్యక్తి మీరు తప్ప వారికి ఎవరు ఉండరు. కాబట్టి మీరు ఒక రెస్పాన్సిబుల్ ప్లానింగ్ చేసుకోవాలండి. ప్లానింగ్ ఏంటంటే నేను నేర్చుకున్నది ఎక్కడైనా ప్లానింగ్ అనేది ఉండాలండి. అది ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ పర్సనల్ లైఫ్ లో కానీ ఒక వర్క్ చేసేటప్పుడు కానీ ప్లానింగ్ ఇస్ ద బెస్ట్ అండి. ఒక కన్స్ట్రక్షన్ అయినా కానీ చిన్న ప్లానింగ్ తోటే మొదలవుతుంది. ఆ ప్లానింగ్ లేకపోతే అసలు కన్స్ట్రక్షన్ కొలాప్స్ అయిపోతుంది, మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అలానే మన ప్రొఫెషనల్ లైఫ్ కూడా చాలా వాల్యుబుల్ అండి, దాన్ని ప్లాన్ చేసుకోవాలి. సింపుల్ అండి, మనం చిన్న కారు కొనుక్కుంటాం 10 లక్షల కారుకి, దానికి ఏం చేస్తామండి, లాక్ పెంచుకుంటాం, దానికి ఇన్సూరెన్స్ చేపిస్తాం కారుకి. ఆఫ్టర్ ఆల్ 10 lakhs కార్కే మనం ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం అంటే మన లైఫ్ ఎంతండి,
ఇంతకంటే ఎక్కువ పిల్లలు డిపెండ్ అయి ఉన్నారు, ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంది. మనము మరి అంత వాల్యూ గల లైఫ్ కి ఇన్సూరెన్స్ అవసరమా కాదా? మొబైల్ ఫోన్ కి అరే పడిపోతుందేమో కవర్ వేసి పెట్టుకుంటాం, స్క్రాచెస్ వస్తాయేమో స్క్రీన్ గార్డ్ వేసుకుంటాం. మరి అన్ని చేసినప్పుడు జస్ట్ ఆఫ్టర్ ఆల్ 10-20,000 మరి కొన్ని విలువ కట్టలేని లైఫ్ కి మనం ఏం చేసుకోవాలి? 100% చేసుకోవాలి. చేసుకుంటే కనుక సెక్యూరిటీ అనేది ఉంటుంది. సెక్యూరిటీ ఉంటే కనుక హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు అయ్యే బర్డెన్ చాలా తక్కువ అండి. అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను ఇప్పుడు, టైం రిస్ట్రిక్షన్ కాబట్టి. ఓకే అండి, మళ్ళీ ఒక రోజు మనం మళ్ళీ పెట్టుకోవచ్చు. దీని గురించి ఇన్ డెప్త్ గా డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే అండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి కూడా. ఈ రోజున మీరు వాల్యుబుల్ టైం ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ టైం అనేది ఎక్కడా కూడా వృధా కాకుండా అది ఒక మంచి డెసిషన్ తీసుకోవడం, మిమ్మల్ని ఫైనాన్షియల్ ప్లానర్ గా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మీకు ఒక మీకు తెలుసండి. అందరూ కూడా కౌన్ బనేగా కరోడ్పతి తెలుసు కదండి. ఆయన పేరు సునీల్ కుమార్ అనుకుంటా. ఆల్మోస్ట్ 5 కోట్లు సంపాదించాడు గెలవడం ద్వారా. 4 కోట్ల రూపాయలు అనేది ట్యాక్స్ తీసేట్టుగా రావడం జరిగింది. ఆ 4 కోట్లు ఎప్పుడైతే వచ్చినాయో మంచి కార్లు తీసుకున్నాడు, మంచిగా లగ్జరీ లైఫ్ చేశాడు, రిలేటివ్స్ అందరికి ఖర్చు పెట్టడం జరిగింది. ఆఫ్టర్ విత్ ఇన్ 8 to 10 years లో మళ్ళీ ఏమొచ్చాడు, బౌన్స్ బ్యాక్ అయిపోయాడు, రిటర్న్ కి వచ్చేసాడు. మళ్ళీ 10,000 రూపాయల ఆ టీచర్ జాబ్ చేసేటువంటి పొజిషన్ కి వచ్చేసాడు. ఎందుకంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల అండి. 4 కోట్లు దాన్ని జస్ట్ ఒక 2 కోట్లు 50% కనుక ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ చేసుకున్నా కానీ ఆయన లైఫ్ హ్యాపీగా ఉండేదండి. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఈ రోజున మనం డబ్బు కావాలి కావాలి కావాలనుకుంటున్నాం, బట్ మన దగ్గరికి డబ్బు వస్తుందంటే రావడం లేదు. ఎందుకంటే కనుక యు ఆర్ నాట్ ఏ ఎలిజిబుల్, యు ఆర్ నాట్ ఏ గుడ్ ఫైనాన్షియల్ మేనేజర్. మనం ఎప్పుడైతే ఫైనాన్షియల్ మేనేజర్ గా అర్హత ఉండదో అప్పుడు మనం డబ్బు సంపాదించేటువంటి అవకాశాన్ని కోల్పోతాం అన్నమాట. అంటే అవకాశం ఉంటుంది, ఎంతవరకు? కొంతవరకే ఉంటుందండి. మీరు 30,000 సంపాదిస్తున్నారు, 50,000కి ఎందుకు సంపాదించలేకపోతున్నారంటే ఆ 50,000ని ఎలా మేనేజ్ చేయాలో మీ దగ్గర ఆలోచన లేదు, ఆ అర్హత లేదు. కాబట్టి యూనివర్స్ అనేది ఇవ్వడం లేదు. మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు, నేర్చుకోవడం ద్వారా ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుంటున్నారు. ఆటోమేటిక్ గా యూనివర్స్ అనేది మీకు ఆపర్చునిటీస్ ఇస్తుంది. మీరు ఆ ఆపర్చునిటీ కనుక తీసుకుని ప్లాన్ చేసుకుంటే ఏమవుతుంది, ఆ ఆపర్చునిటీ అనేది ఒక ఇన్కమ్ సోర్స్ అవుతుంది. 60,000 లేదా 70,000 ఇన్కమ్ కి రీచ్ అవుతారు అన్నమాట. ఇది యూనివర్స్ ఇచ్చినటువంటి రూలు, సత్యం అండి. మనం నమ్మి ముందుకెళ్ళాలి అందరం. ఓకే అండి, ఐ హోప్ పెట్టినటువంటి టైం అందరికి కూడా విలువైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ స్టాండింగ్ ఫర్ లాంగ్ పేషెన్స్. సో పేషెన్స్ ఈజ్ ద సక్సెస్ ఫర్ కీ అని చెప్పొచ్చు. అదే అండి, మీరు అందరూ కూడా ఇంత టైం పెట్టున్నారంటే సక్సెస్ కావాలని అందరం కూడా అదే హోప్ తోటి, అదే ఇంటెన్షన్ తోటి ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో రేపు నార్మల్ గా రెగ్యులర్ సెషన్ లో మనం కంటిన్యూ అయిపోదాం. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎండ్ చేస్తున్నా అండి. థ్యాంక్ యూ.